తెలంగాణ సిలబస్ అంతా ఒక క్లాస్లో నేను ఎట్లా చెప్పాలి అనేది నేను ఆలోచిస్తూ ఉన్నా. నేను నిర్ణయించుకుంది ఏంటంటే వాటి సారాంశము మీకు చెప్తే మీరు వివరాలు చదువుకోవటం మీకు కూడా ఈజీ అవుతుంది. అందుకని ఎక్కువగా స్థూలంగా తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకునేటప్పుడు అనుసరించవలసిన సైద్ధాంతిక దృక్పథం మొదటిది. రెండవది, తెలంగాణ ఉద్యమంలో ఉన్న అది ఆవిర్భవించటానికి గల చారిత్రక కారణాలు, వర్తమాన సమాజంలో తెలంగాణను సాధించటానికి జరిగిన ప్రయత్నాలు, ఇట్లాంటివి కొన్ని 3 భాగాలుగా చేసుకోగలిగితే కొంత మన ప్రయత్నం ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా రాజకీయాల గురించి మేము ఎప్పుడు క్లాసులో మాట్లాడినా మొదటి క్లాసు అసలు రాజకీయాలంటే ఏంది, ఎట్లా అర్థం చేసుకోవాలనే విషయం మీదనే మేము మాట్లాడుకుంటాం. మేమంటే పొలిటికల్ సైన్స్ లెక్చరర్స్, బయట అందరూ అట్లనే చెప్పాలని ఏం లేదు. బయట సాధారణంగా రాజకీయాలంటే ఒక చెడు పదం, తిట్టు. వాస్తవానికి రాజకీయం అంటే ద్రోహము, కుట్రలు, మోసము, స్వార్థము ఇవన్నీ కలిస్తే ఒక్కోసారి ఒక్కొక్క పాలు ఎక్కువ ఉండొచ్చు. అవి రాజకీయాలు. మేము సాధారణంగా మాట్లాడేటప్పుడు రాజకీయం అనేది ఒక సమిష్టి కార్యక్రమం. మొట్టమొదట మేము చెప్పేది ఏంటంటే ఇది ఒక సమిష్టి కార్యక్రమం. మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో రాజకీయం కూడా అంతే అవసరం. ఎందుకు రాజకీయం అంత అవసరం అంటే మన సమిష్టి జీవితాన్ని నిర్వహించుకోవటానికి మనకు కొన్ని మార్గదర్శకాలు కావాలి. ఆ మార్గదర్శకాలను మనం తయారు చేసుకునేది రాజకీయాల ద్వారా. ఎవరికి ఎటువంటి హోదాలు దక్కాలి, సమాజంలో ఎవరికి ప్రయోజనం దక్కాలి, ఎటువంటి ప్రయోజనం దక్కాలి అనేవి నిర్ణయించుకోవాలన్నప్పుడు సమిష్టిగా అందరం కలిసి మన ఉమ్మడిగా ఎట్లా బతకాలనేది తేల్చుకోవాల్సి ఉంటుంది. ఆ ఉమ్మడిగా ఎట్లా బతకాలో తేల్చుకోవటానికి రాజకీయాలు అనేవి దోహదపడతాయి. అందుకని రాజకీయం లేకపోతే ఈ సమాజాన్ని మనం ఊహించజాలం. సమిష్టిగా బతకొద్దు, పశువుల్లాగా ఎవరి బతుకు వాళ్ళు బతుకుదామనుకుంటే అప్పుడు రాజకీయాలు ఉండవు. లేదా స్వార్థం అనే దాన్ని అతీతమై మనుషులు ఋషుల్లాగా బతకగలిగితే రాజకీయం అవసరం లేదు. అప్పుడు కూడా సమిష్టిగా కూర్చొని మాట్లాడుకోవటం ఉంటుంది. సంపూర్ణంగా రాజకీయాలు అనేవి లేకుండా పోవు. కాకపోతే ఏంటంటే ఎవరికీ స్వార్థం లేదు కాబట్టి ఇప్పుడున్న చాలా వ్యవస్థలు అవసరం ఉండకపోవచ్చు. కానీ మనం ఆ దశలో లేము. ఇప్పుడున్న ఈ దశలో మనం అన్నింటినీ కలిపి నిర్వహించుకోవటానికి, మార్గదర్శకాలను తయారు చేసుకోవటానికి, మన జీవితాన్ని నిర్దేశించుకోవటానికి, ఎట్లా బతకాలో నిర్ధారించుకోవటానికి మనము సమిష్టిగా కార్యకలాపాలు చేయక తప్పదు. ఆ కార్యకలాపాలనే రాజకీయాలు అంటాం. ఇందులో మొదటి ప్రశ్న ఏమొస్తుందంటే సమిష్టిగా ఏమేం విషయాల మీద ఆలోచిస్తాం. సమిష్టిగా కూర్చొని మనమంతా ఏ విషయాలకు ప్రాధాన్యతనిస్తాం. ఉదాహరణకి మొన్నటి ఎన్నికలకు ముందు నిరుద్యోగం అనేది సమిష్టిగా కూర్చొని మాట్లాడుకున్న విషయం కాదు. వ్యక్తిగతమైన అంశంగా దాన్ని చూసి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవలసిన విషయంగానే దాన్ని మనం వదిలేసాం. అంతే కదా. మొన్నటిసారి దేశవ్యాప్తంగా, మన దగ్గరనే కాదు దేశవ్యాప్తంగా రకరకాల కారణాల చేత నిరుద్యోగం అనేది కీలకమైన అంశంగా ఎజెండా మీదకి వచ్చింది. మహిళలు అనేటువంటి గ్రూపు రాజకీయాల్లో ఒక గుర్తింపు పొందినటువంటి వర్గం కాదు. వాళ్ళ గురించి సాధారణంగా నాయకులు మాట్లాడే వాళ్ళు కానే కాదు. మహిళా సంక్షేమ పథకాలు అనేవి ఉండేవే కావు. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు మహిళలు ఈ సమస్యలన్నింటి గురించి మాట్లాడటం, వాటిని పరిష్కరించే నాయకులకే ఓట్లేస్తామని చెప్పటం,
ఎన్నికల బూత్ దగ్గర మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా కూర్చొని ఓట్లు వేయించే పద్ధతి 80ల తర్వాత మొదలైంది. 90లో నాకు బాగా గుర్తుంది, ఎన్నికలు జరిగినప్పుడు మా అన్న ఒక ఆయన చెప్తా ఉండే, ఊరికి పోయిస్తే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను ఎన్నడూ చూడలే ఇటువంటిది అని. మొట్టమొదటిసారి అట్లాంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది కానీ ఒక శక్తిగా ఒక అంశము ఎజెండా మీదకి వచ్చింది. ప్రతిసారి రావాలని లేదు. మనుషులు కొన్నింటిని సమిష్టి సమస్యలుగా గుర్తిస్తారు, కొన్నింటిని గుర్తించరు. నాకు బస్సు దొరకకపోతే మా ఊరికి దసరా పండుగకు పోవటానికి పొద్దున్న లేసి ఎవరి ముఖం చూసినో ఇలా బస్సు దొరకలేదు అని అనుకుంటాం, కష్టమైంది ఊరికి పోవటానికి అని. ఎప్పుడు అది సమిష్టి సమస్య అవుతుంది? ఎప్పుడు అందరికీ లేనప్పుడు. 1, 2 బస్సు లేకపోవటం అనే తలరాతకు సంబంధించిన విషయం కాదు, ప్రభుత్వం చేయవలసినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన విషయం అనుకున్నప్పుడు. ఈ రెండవది చాలా కీలకం. అప్పుడు ఏమవుతుందంటే బస్సు అనేది సమిష్టి అవసరం, సామాజిక అవసరంగా మారుతుంది. అప్పుడు మనం అడుగుతాం, బస్సులు ఇట్లుండాలి, పండగ వస్తే తీసుకెళ్ళటానికి ఇంకెక్కువ బస్సులు ఉండాలి, మా ఊరికి కూడా ప్రత్యేకంగా బస్సులు ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఆ సమయంలో అడుగుతాం. అడిగినప్పుడు అది సమిష్టి సమస్యగా మారుతుంది. అంటే మనుషులకు ఎప్పుడైతే ఆ సమస్యల పైన అవగాహన పెరుగుతుందో, ఇది తలరాత కాదు అనుకుంటాము, అప్పుడు అది సమిష్టి సమస్య అవుతుంది. భర్త భార్యను కొడతాడు, సాధారణంగా ఊళ్ళో ఏమనుకుంటారు, భర్తేనా భార్యను కొట్టకపోతే, ఆయన కొట్టకపోతే వాళ్ళు కొడతారని అనుకుంటారు. భర్త అయితే మాత్రం కొడతాడా అని అంటే అది సమిష్టి సమస్య అవుతుంది. అవునా కాదు? అంటే మన చైతన్య స్థాయి మారినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని సమస్యలకు గుర్తింపు దొరుకుతాయి, ఆ సమస్యలు సమిష్టి సమస్యలుగా మారిపోతూ ఉంటాయి. సమిష్టి సమస్యలు అయిన తర్వాత ప్రభుత్వము దాన్ని ఎట్లా పరిష్కరించాలో, ఎట్లా నిర్వహించాలో ఆ సంబంధాలను మనం అడగటం మొదలు పెడతాం. అందువల్ల ఏమవుతుందంటే అవన్నీ కూడా సమిష్టి సమస్యల పరిధిలోకి వచ్చేస్తుంటాయి. చాలా సమస్యలు సమిష్టి సమస్యలుగా లేనివి కాలం గడిచే కొద్దీ మనుషులు సంఘటితం అవుతున్న కొద్దీ, రాజకీయాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతున్న కొద్దీ చాలా సమస్యలు రాజకీయ ఎజెండా మీదకి వచ్చినాయి, చర్చకు వచ్చినాయి, పరిష్కారానికి అవన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఆ క్రమంలోనే రాజకీయాల వ్యవహారాల్లో, నిర్వహణలో చాలా మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. అర్థమైంది కదా? ఇవి మనం నిర్ణయం ఈ రకంగా రాజకీయాలను చూడాలనుకున్నప్పుడు రాష్ట్రాలను మనం చూసే పద్ధతి కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రం అంటే కేవలము ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, ఒక నిర్దిష్టమైన పరిపాలన విభాగము. మొట్టమొదటిది నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు కలిగినటువంటి ఒక పరిపాలన విభాగము. ఇంకా ఏముంటాయి? ఆ పరిపాలన విభాగం లోపల రకరకాల వర్గాల ప్రజలు ఉంటారు. 3, ఈ రకరకాల వర్గాల ప్రజలు రకరకాల సమస్యలు లేవనెత్తుతూ ఉంటారు, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని సమస్యలు ఎజెండా మీదకి రానివ్వరు. ఎవరి చేతిలో బలం ఉంటుందో, మీడియా ఉంటుందో, వాళ్ళు దేన్ని సమస్యలుగా మారుస్తారో, దేన్ని సమస్యలు కాకుండా ఉంటారో మనకు ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు, ఒక్కొక్కసారి మనకు స్పష్టంగా కనబడుతూ ఉండవచ్చు, ఒక్కొక్కసారి కనబడకపోవచ్చును గాక. అట్లా కూడా సాధ్యమవుతుంది. అంటే ఒక ప్రాంతము అనేది అనేక ప్రజల యొక్క సమూహం, అనేక ప్రజల యొక్క సమూహము అయినప్పుడు మనకు ఆ సమూహంలో రకరకాల వర్గాల ప్రజలు ఉంటారు. ఈ రకరకాల వర్గాల ప్రజలు రకరకాల దృక్పథాల నుంచి సమాజాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి తమ సమస్యలను పరిష్కరించుకోవటానికి సమిష్టిగా చేసే కృషిని ఈ విషయాలు ప్రభావితం చేస్తాయి. అర్థమైంది కదా? అంటే సమిష్టి నిర్ణయాలను ఏవేవి ప్రభావితం చేస్తాయి? వైవిధ్యభరితమైన సమాజం,
వాళ్ళ అవసరాలు వేరే, దృష్టికోణం వేరే. దానివల్ల అవి ఎవరు ఏమడుగుతున్నారు, ఏది అడగకుండా ఆపుతున్నారు, దేన్ని బలంగా కొంతమంది ముందుకు తెస్తున్నారు అనే చర్చ అయితే సాగుతూ ఉంటుంది కదా, సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చర్చను ఒక్కొక్కసారి పరిష్కరించుకోవాలంటే మనం అంతర్గతంగా రకరకాల మార్గాలను పాటించవచ్చు. ఈ పార్టీని వదిలిపెట్టి ఇంకో పార్టీకి పోవచ్చు, స్థానికంగా ఉన్న ఆధిపత్యం మీద పోరాటం చేయనువచ్చు. కాదయ్యా నీ రాష్ట్రం నీదే, నా రాష్ట్రం నాదే అనే మార్గాన్ని కూడా ఎంచుకోనువచ్చు. ఏది ఎంచుకుంటారనేది ఆయా సందర్భాలను బట్టి నిర్ణయం అవుతూ ఉంటుంది. మనం ఇదే పద్ధతి పాటిస్తారనే దానికి మనం చెప్పటానికి వీల్లేదు. అంటే చాలా సూటిగా చెప్పాలంటే రాష్ట్రం అనేది ఒక నిర్దిష్ట సామాజిక సంబంధాల యొక్క వ్యవస్థ. మనుషులు ఉన్నారు కదా, మనుషులు ఉంటే వాళ్ళ మధ్యన సంబంధాలు ఉంటాయి కదా, తప్పనిసరిగా ఇచ్చిపుచ్చుకోవటం, రాకపోకలు, పండుగలు, పబ్బాలు, అనేక రకాల సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధ బాంధవ్యాల వల్ల సమస్యల పరిష్కారానికి అనుసరించేటువంటి పద్ధతి ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉండవచ్చు. మా ఊరి దొర బలహీనమైతే నా సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకోవచ్చు. కుటుంబంలో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా కలిసి సమానంగా బతకగలిగితే, ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేయగలిగితే సమాజం బాగుంటుందని అనుకోవచ్చు. అవి ఏవి కావు. ముందు ఈ రెండు రాష్ట్రాల సమస్యను తేల్చండి అని కూడా అనుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఏ ఏ సమస్యలు ఎందుకు బలంగా ముందుకు వస్తాయి అనేది ఆలోచించవలసినటువంటి విషయం. ఇది స్థూలంగా ఒక నేపథ్యంగా మనం చూడగలిగితే, అంటే అంతిమంగా రాష్ట్రాలకు సంబంధించిన డిమాండ్ను లేవనెత్తేది మనుషులే. ఏ వర్గాలు ఎప్పుడు ఈ డిమాండ్ను లేవనెత్తుతాయనేదే రాష్ట్ర ఉద్యమాన్ని, రాష్ట్ర విభజనను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేటువంటి విషయం. చాలామంది చాలా రకాలుగా కూడా చెప్పవచ్చు. ఉదాహరణకి 52 నవంబర్ 1 రాష్ట్రం ఏర్పడిన రోజు నేను చెప్పిన గ్రహకూటమి మంచిగా లేదు, 50 ఏళ్ళు కాగానే విడిపోతుందని నేను ఆ రోజే అనుకున్నా, చెప్పినా ఎవడు పట్టించుకోలే. ముహూర్తం మారిస్తే ఇట్లా ఉండకపోవచ్చు. ఒక మార్గం, ఒక వివరణ. ఆ వివరణను మనం ఎందుకు ఆమోదించకూడదు అంటే, అంతిమంగా మనుషుల ప్రయత్నాల వల్లే రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఎందుకు కావాలనుకున్నారు, ఎందుకు వద్దనుకున్నారు అనేటువంటి నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోకుండా రాష్ట్రం ఎందుకు ఏర్పడింది అనేది మనం చెప్పలేము. ఒకవేళ గ్రహాల్లో అట్లా రాసి ఉన్నా అంతిమ నిర్ణయం మనుషులదే కాబట్టి మనుషులు ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చిండ్రు అనేది మాత్రం అది వివరించవు. రెండోది సాంస్కృతిక అంశం. జీవన విధానంలో ఉన్న వైవిధ్యము, ఆర్థిక సంబంధాల్లో ఉన్నటువంటి తేడాలు, ఇవన్నీ కూడా రాష్ట్రాల విభజన కారణం కావచ్చు. సాంస్కృతిక అంశాలు ఇవన్నీ కావచ్చు. కానీ వాటంతటవే రాష్ట్ర ఏర్పాటుకు మూల కారణం కాలేవు. అవి ఎప్పుడు కారణాలైతాయి? మనుషులను నడిపించగలిగినప్పుడు అవి కారణాలైతాయి. మనుషులు కదిలి రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు, రాష్ట్రం కోసం అడిగినప్పుడు, ఆ మనుషులను ఏం ప్రభావితం చేసినాయి అన్నప్పుడు ఇవన్నీ అంశాలుగా ఉండవచ్చు. ఎన్టీ రామారావు ఎందుకు గెలిచిందంటే సినిమాల వల్ల అప్పటికే పాపులర్ అయి ఉన్నాడు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ మీద విరక్తి చెంది ఉన్న దాంట్లో ఈయన నయం అనుకుని ప్రత్యామ్నాయంగా ఆయనకు ఓట్లు వేసిండ్రు. ఎన్టీ రామారావు తనంతట తానే అంతకుముందు కాదా పాపులర్ హీరో? కానీ ప్రజలు అప్పుడున్న పరిస్థితులలో ఈయన బాగానే ఉంటుందని నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ నిర్ణయానికి దోహదపడిన కారణాలలో ఇది ఒక కారణం. పాపులర్ కావటం అనేది ఒక కారణం. కానీ నిర్ణయం అంతిమంగా సాకల్యం ఎప్పుడైంది? ప్రజలు పూనుకొని నిర్ణయం చేసినప్పుడు మాత్రమే అది సాకల్యమైంది. ప్రజలు అనుకున్నప్పుడే అది సాకల్యమైంది. ఆ ప్రజలు ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు అన్నదే మనకు ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశము. ఇది మనం ప్రధానంగా గ్రహించవలసిన, తెలుసుకోవలసిన విషయం. అంటే రాజకీయాలలో మనుషులు కీలకమైనటువంటి చోదక శక్తులు. ఆ మనుషుల నిర్ణయాల ఫలితంగానే రాజకీయాలలో పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి. గెలుస్తారు అనుకునేటోళ్ళు ఓడిపోతారు. పనికిరాదనుకున్న పార్టీ అకస్మాత్తుగా బలపడి ముందుకు వస్తుంది.
బాగా బలపడిన శక్తులు ఎందుకు పనికిరాని ఒక పేకమేడ కూలిపోయినట్టుగానే కూలిపోతూ ఉంటాయి. వద్దనుకున్న డిమాండ్ ప్రధానమైపోతుంది. అట్లాంటివన్నీ కూడా మనుషుల వల్ల, మనుషుల చర్యల వల్ల, నిర్ణయాల వల్ల, వాళ్ళ కార్యక్రమాల వల్ల అవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి. అది మనం రాజకీయాలను అధ్యయనం చేసేటప్పుడు ప్రధానంగా గ్రహించవలసింది. రాజకీయాలు అనగానే ఇది మనుషులు కలిసి చేసే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రభావితం చేసే చారిత్రక, భౌగోళిక, ఆర్థిక, సామాజిక అంశాలు అనేకంగా ఉంటాయి. ఆ ప్రభావాల చేత మనిషి రకరకాల డిమాండ్స్ను ప్రధానంగా ముందుకు తెస్తాడు. ఎందుకు తెస్తాడంటే ఆ డిమాండ్స్ ద్వారా తన జీవితాన్ని బాగు చేసుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తుంటాడు. అర్థమైంది కదా? అట్లా మనము ఒక కోణం నుంచి చూడాలి. లేకపోతే దానంతటదే రాష్ట్రాలు ఏర్పడ్డాయి సంస్కృతి వల్ల, చరిత్ర వల్ల, నాయకుల స్వార్థం వల్ల. అట్లా మనం అర్థం చేసుకోవటం వీలు కాదు. అంతిమంగా ప్రజలు ఎందుకు కదిలిండ్రు? రాజకీయ శక్తిగా ఎందుకు మారిండ్రు? ఆ రాజకీయ శక్తిగా మారినటువంటి ప్రజలు ఈ పని ఎందుకు ఇంత దృఢ నిశ్చయంతో చేయగలిగినరు అనే విషయాలు మనకు చాలా ప్రధానమవుతాయి. ఆ విషయాన్ని పక్కన పెట్టి మీరు ఏం ప్రయత్నం చేసినా ఏది చరిత్ర గమనం అనేది మనకు అర్థం కానే కాదు. ఎందుకు ఆ రోజు ఇట్లా జరిగింది అర్థం కానే కాదు. ఇది మీరందరూ కూడా మొట్టమొదట దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణకు సంబంధించిన చరిత్ర కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. భారతదేశం అనేది వలస పాలనలో మగ్గినటువంటి దేశం. ఈ వలస పాలనలో మగ్గిన ఈ దేశంలో దాదాపు 565-66 సంస్థానాలు ఉన్నాయి భారతదేశం ఏర్పడిన నాటికి. 566-67 ఉన్నాయి. మీరు ఈ లెక్కలన్నీ మీరు సరిగ్గా చూసుకుంటారు, నాకంటే కరెక్ట్గా చెప్తారు కాబట్టి మీరు సరి చేసుకోండి ఎక్కడన్నా తప్పు పోతే. విషయం ఏంటంటే భారతదేశం అంతటినీ బ్రిటిష్ వాళ్ళు పాలించలేదు. ఎందుకని? ప్రతిదాన్ని నేను నెత్తినేందుకు వేసుకోవాలి? మరి దేన్ని నెత్తినేసుకున్నారు? ఎక్కడ వనరులు దొరుకుతాయో, ఏది ఉపయోగకరమైన మార్కెట్కు కావలసిన వనరులను అందిస్తుంది అనుకున్నారో, ఆదాయాన్ని సమకూర్చగలదనుకున్నారో, ఏ ప్రాంతమైతే తమకు రక్షణ అవసరాల రీత్యా కీలకం అనుకున్నారో, కీలకమైన స్థావరం అనుకున్నారో వాటిని తమ అధీనంలో పెట్టుకున్నారు. కోస్తా తీర ప్రాంతాలు, గంగా నది బెల్టు, అదేవిధంగా మధ్య భారతంలో కూడా ఎక్కడైతే మంచి వనరులు దొరుకుతాయనుకున్నారో ఆ ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. మిగతా ప్రాంతాలను సంస్థానాధీశులకు వదిలిపెట్టారు. దాదాపుగా అత్యధిక భాగం 2/3 పైన మనకి అలా సంస్థానాల లెక్కలు సరి చూసుకోండి, సంస్థానాల చేతుల్లో వాళ్ళు వదిలిపెట్టారు. అందువల్ల ఏం జరిగిందంటే ఒక వ్యత్యాసం అనేది తలెత్తింది. అందరు సంస్థానాధీశులు ఒకరాగా ఉన్నారని కాదు, కానీ అత్యధికంగా సంస్థానం అంటేనే అర్థము ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించేటువంటి ఫ్యూడల్ వ్యవస్థ. ఈ ఫ్యూడల్ వ్యవస్థలో ప్రజలకి కొంతమంది కొన్ని సౌకర్యాలు కల్పించవచ్చుగాక, కొన్ని సౌకర్యాలు విస్తరించవచ్చుగాక, కానీ అన్ని సౌకర్యాలను అందరూ కల్పించలేరు. దానివల్ల ఏమైందంటే ఒక ఆధునికమైనటువంటి వ్యవస్థ ఒకవైపు, బాగా ఫ్యూడల్ పద్ధతుల్లో సాగినటువంటి వ్యవస్థ మరొక వైపు ఉన్నాయి. ఈ రెండు భిన్నమైనటువంటి వ్యవస్థలు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు భిన్నమైన వ్యవస్థల్లో ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినారో ఆ ప్రాంతం అభివృద్ధి చెందటానికి అవకాశం కలిగింది. అంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని తెచ్చిపెట్టినరా అంటే తేలేదు. కానీ ఆధునిక న్యాయ వ్యవస్థ వచ్చింది, ఆధునిక పాఠశాలలు వచ్చినాయి, ఆధునికంగా కాలేజీలు ఏర్పడ్డాయి, ఇంగ్లీష్తో ప్రవేశం దొరికింది, ఆధునిక వ్యవస్థలతో పరిచయం ఏర్పడ్డది. ఎన్నికలు ఎట్లా ఉంటాయి, ఎవరు పోటీ చేయొచ్చు, ఎవరు చేయకూడదు అనేది కొంతమందికైనా, ఒక పరిమితమైన వర్గానికైనా ఒక అవకాశం అనేది కలిగింది. ఈ అవకాశాలు దానికితో పాటు కొంత డ్యాంల నిర్మాణం, సాగునీటి వ్యవస్థ విస్తరణ, వీటన్నింటి వల్ల ఒక బలమైనటువంటి ఆర్థిక సంపద కలిగినటువంటి, ఆధునిక దృష్టికోణం కలిగినటువంటి, ఆధునిక వ్యవస్థలతో పరిచయం ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఏర్పడింది.
అంటే ఆ ప్రాంతాల్లో ఉన్న అందరికీ దక్కినాయా ఇవంటే లేదు. ఎవరికి అవకాశం ఉండిందో, కొంత సంపద ఉన్నదో వాళ్ళకి అవకాశాలు దొరికినాయి, మిగిలిన వాళ్ళకి ఏం దొరకలేదు. వాళ్ళు కూడా మిగిలిన ప్రాంతాల వల్లనే వెనుకబడిపోయి ఉన్నారు. కానీ వెనుకబడినటువంటి ప్రాంతాలలో సామాజిక వికాసం జరగలేదు. స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, మనుషుల్లో ఆధునిక న్యాయ వ్యవస్థ లేదు, కోర్టులు లేవు, ఆధునికమైన వ్యవసాయం అనేది కూడా రాలేదు. వచ్చిన దాంట్లో కూడా శిస్తు రూపంలో, కౌలు రూపంలో వాళ్ళు భూస్వాములు కానీ ప్రభుత్వం కానీ వసూలు చేసుకున్నారు. కాబట్టి ప్రజల చేతుల్లోకి సంపద అనేది దక్కలేదు, అసమానతలు తీవ్రమైనవి చోటు చేసుకున్నాయి. ఈ రెండు రకాలైన వ్యవస్థలు భారతదేశంలో ఏర్పడ్డాయి. బ్రిటిష్ వాళ్ళు తాము పరిపాలించినటువంటి ఆధునిక పాలన అందించినటువంటి ప్రాంతాలలోనైనా మార్పు తెచ్చిండ్రా అంటే తేలేదు. అక్కడ కూడా వెనుకబాటుతనం ఉంది. అక్కడ కూడా జరిగినటువంటిది పర్యవసానం ఏంటంటే తమ అవసరాల కోసమే పాలనా యంత్రాంగాన్ని నడిపారు తప్ప ప్రజల అవసరాల కోసం పాలనా యంత్రాంగాన్ని నడపలేదు. కాబట్టి వాళ్లకు సొమ్ము వచ్చే దగ్గర జాగ్రత్త పడ్డారు, యంత్రాంగాన్ని పటిష్టంగా నడిపినరు. ప్రజల భాగస్వామ్యాన్ని, సంక్షేమాన్ని పెంపొందించే రంగాల విషయంలో వాళ్ళు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఇది మనం గ్రహించాలి. అందుకని భారతదేశము స్వాతంత్ర దేశంగా మారిన తర్వాత బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని వదిలిపెట్టి పోయిన తర్వాత ఏం జరిగింది? ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పౌరులు మౌనంగా ఉండలేదు, ప్రేక్షక పాత్ర పోషించలేదు. ఎక్కడికక్కడ విదేశీ చదువులు పొందినటువంటి వాళ్ళు అందించినటువంటి స్ఫూర్తితో, ఆ విలువలతో వాళ్ళు అంతర్గతంగా ఒక మార్పు కోసమైతే పోరాటం చేశారు. ఆ పోరాటం చేసిన దాంట్లో ఒకే వర్గము గాంధీ నేతృత్వంలో కొట్లాడింది అనేది కూడా కరెక్ట్ కాదు. గాంధీ గారు ఒక కీలకమైన ప్రజా ఉద్యమాన్ని నడిపారు, ఆయన ప్రధానమైన శక్తిగా ఉన్నారు. కానీ గాంధీతో పాటు బ్రిటిష్ పాలనను తిరస్కరించినటువంటి చాలా వర్గాలు ఉన్నాయి. దానికి భగత్ సింగ్ నుంచి మొదలుకుంటే అంబేద్కర్ దాకా, రైతాంగ ఉద్యమాన్ని మాత్రమే నడిపినటువంటి సహజానంద సరస్వతి, మన దగ్గర ఎన్జి రంగా లాంటి వాళ్ళు, సోషలిస్టులు, కొందరు కాంగ్రెస్లో ఉండి కొందరు కాంగ్రెస్ వెలుపల, కమ్యూనిస్టులు, వీళ్ళంతా కలిసి రకరకాలుగా పోరాటాలు చేశారు. ఈ పోరాటాల సారాంశాన్ని కరాచీ సెషన్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. కరాచీ సెషన్లో వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే, స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు పోవటమే కాదు, ఆర్థిక అసమానతలను తొలగించి పీడన నుంచి, దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి కలిగించటం, పేదరికం నుంచి విముక్తి కలిగించటమే స్వాతంత్రానికి నిజమైనటువంటి అర్థము అని చెప్పుకున్నారు. అంటే అవన్నీ రావాలి భారతదేశానికి. అంటే అర్థమైంది, ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు ఉదారవాదాన్ని తెలుసుకొని ఉదారవాదం కోసం కొట్లాడి, ఉదారవాదం, లిబరలిజం, డెమోక్రసీ తెలుసుకొని పాటించినటువంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే అది పాటించిండ్రా అంటే పాటించలేదు. ఎందుకు పాటించలేదంటే అది వాళ్ళ దోపిడీకి అడ్డం వస్తాయి అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని, ఉదారవాదాన్ని పక్కన పెట్టాడు. మేము ఈ ఆధిపత్యం నుంచి బయటపడి స్వతంత్రంగా బతకదలిచినాం, మీ దోపిడీ నుంచి విముక్తి కోరుతున్నామని కొట్లాడినటువంటి వాళ్ళు భారత ప్రజలు. మొట్టమొదటిసారిగా దీనికి కావలసిన సిద్ధాంత భూమికను దాదాభాయ్ నారోజీ పెంపొందించిండు. నేను ఆ వివరాల్లోకి పోను. భారతదేశాన్ని ఆర్థికంగా దోచుకుంటున్నారు తప్ప దేశానికి మేలు చేయటానికి బ్రిటిష్ వాళ్ళు రాలేదు అని. అప్పటి నుంచి క్రమక్రమంగా బ్రిటిష్ వాళ్ళు పోవాలి, మాకు స్వయం నిర్ణయాధికార హక్కు, రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ కావాలి అని భారతీయులు పోరాటం చేశారు. ఈ పోరాటానికి అదనంగా నేను చెప్పిన పాయలన్నీ కలిసి దానికి రంగులద్దినాయి. ఆ పాయలన్నీ చెప్పిన మాట ఏంటంటే, కేవలం బ్రిటిష్ వాడు పోవటమే కాదు, మా ఊళ్ళో ఉన్న అసమానతలు కూడా పోవాలి. మీరు కన్యాశుల్కం చదివితే అలా అర్థమవుతుంది. గిరీశము శిష్యుడు వెంకటేశంతో ఊరికి పోతాడు. ఊరికి పోతే పూర్తిగా ఈ గ్రామస్తులు ఏమీ తెలివిలేని అనాగరికులు అని తిడతాడు. లాస్ట్కి ఆయన మొత్తము టాంగా ఆయనకు స్వాతంత్రోద్యమం గురించి ఉపన్యాసం ఇస్తాడు.
ఉపన్యాసం ఇస్తే టాంగా ఆయన లాస్ట్కి ఏమడుగుతాడంటే నేను దిగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు పోతే మా ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడా, ఆయనకు రోజువారీ సమస్య వాళ్ళ ఊరి హెడ్ కానిస్టేబుల్. ఆ దోపిడీ నుంచి విముక్తి ఆయనకు ముఖ్యం. కులం వల్ల వివక్ష, స్థానికంగా ఉన్న ఆర్థిక అసమానతలు, పెత్తందారుల దోపిడీలు, ఫ్యాక్టరీల్లో విపరీతమైన పని భారము, వీటి నుంచి కూడా విముక్తి దొరకాలి. అవన్నీ దొరికితే కదా స్వాతంత్రానికి నిజమైన అర్థము అని వీళ్ళు అడిగిండ్రు. కాబట్టి చివరాఖరికి 32-33 నాటికి ఒక నిర్ణయానికి వస్తుంది దేశం. స్థూలంగా ఈ నిర్ణయాల వెలుగులో స్వాతంత్రం తర్వాత భారతదేశం ఎట్లా ఉండాలనేది ఆలోచించుకోవటం మొదలుపెట్టాను. ఆ ఆలోచించుకునే క్రమంలోనే భారతదేశం నిజమైన ఒక ప్రజాస్వామ్య దేశంగా వెళ్ళాలంటే రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలనే నిర్ణయము వస్తుంది. ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేయడానికి రాజ్యాంగ సభలో అవకాశం కలుగుతుంది. అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోరాటం జరుగుతుంటుంది. ఆంధ్ర మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడుతూ ఉన్నది. భాషా ప్రాతిపదికన మా రాష్ట్రం మాకు కావాలని అడుగుతూ ఉంటారు. దానికి గాంధీ గారు కూడా 1920లోనే ఒప్పుకుంటారు. నాగ్పూర్లో తీర్మానం కూడా చేస్తారు. కానీ అప్పటికీ ఈ చర్చ ఉంది పార్టీ అంతర్గతంగా. రేపు బ్రిటిష్ వాళ్ళు పోతే బ్రిటిష్ వాళ్ళు తమ అవసరాల ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. మరి భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఏం చేయాలి? ఈ అన్నింటి నుంచి విముక్తి దొరకాలంటే భారతదేశ పాలనా వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను సంపూర్ణంగా ప్రజాస్వామిక విలువల పునాదుల మీద రాసుకోవాలి. దాన్ని వాళ్ళు రాజ్యాంగ పీఠికలో వ్యక్తీకరించారు. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వము ఇనుమడింపజేసేటువంటి రాజకీయ వ్యవస్థ భారతదేశానికి కావాలి. అట్లాంటి వ్యవస్థను నిర్మించాలంటే రాష్ట్రాల యొక్క సరిహద్దులు కూడా మార్చాలి అని దానికోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీని 1953లో వేస్తారు. అప్పటికి తెలంగాణలో ఉన్న పరిస్థితి, హైదరాబాద్ రాష్ట్రంగా పిలువబడే తెలంగాణ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఏంటంటే అప్పటికే ఈ ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే తపన ఉంటుంది. దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే భారతదేశంలో వేరువేరు ప్రాంతాల నుంచి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి కుతుబ్ షాహీల కాలంలోనే చాలామంది వచ్చి ఇక్కడ పాలనా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. అఫాకీలు, బయటి వాళ్ళని అట్లాంటి వాళ్ళు అధికారం చెలాయిస్తున్నప్పుడు వాళ్ళ నుంచి మాకు భాగస్వామ్యం ఎందుకొద్దు అనే చర్చ మొదలవుతుంది. ఈ చర్చ 1850లో ప్రారంభమై 1890 నాటికి చాలా తీవ్ర రూపం తాలుస్తుంది. అప్పటికి ఇక్కడ చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళని తీసుకొస్తున్నామని వీళ్ళు అంటారు. కానీ స్థానిక ప్రజలు ఏమంటారంటే మా జీవితము, మా సంస్కృతి తెలియని వాడు మమ్మల్ని ఎట్లా పరిపాలిస్తాడని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించడం వల్ల తెలంగాణలో ఉన్న స్థానిక ప్రజలకి, హైదరాబాద్ రాష్ట్రంలోని స్థానిక ప్రజలకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి 1890లో నిర్ణయం జరుగుతుంది. అందుకోసం ప్రత్యేకంగా పాఠశాలలు పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకురావాలని అనుకుంటారు. దీన్ని ముల్కీ రూల్స్గా మార్చడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. 1930ల నాటికి 11 తర్వాత వాటి రూపకల్పన ప్రారంభమై 30 నాటికి అవి ఒక స్పష్టమైన రూపం తీసుకుంటాయి. అంటే మన ప్రాంతం, మన అస్తిత్వం మనది, దాన్ని మనం కాపాడుకోవాలనేది మొదటిదైతే, రెండవది కీలకం ఏంటంటే ఇక్కడ ఉన్న అసమానతల నుంచి విముక్తి కూడా కావాలి అనేది. అంటే కేవలము రాజకీయ రంగంలో భాగస్వామ్యం మాత్రమే కాదు, సామాజిక ఆర్థిక రంగంలో సమానత్వం కూడా కావాలని చెప్పి ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తారు. దానికి ఫలితమే మనకు సాయుధ పోరాటం. ఆ పోరాటాల ఫలితంగా ఒకవైపు ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ మీద తిరుగుబాటు జరుగుతుంటుంది, మరోవైపు ఇక్కడి అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే తపన కూడా మొదలవుతుంది. తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల్లో ఇవి 2 కీలకమైనటువంటి అంశాలుగా అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రాంతీయ అస్తిత్వము, ఇంకొక వైపు మనకు ప్రాంతం లోపల అసమానతలు పోవాలి. ఈ 2 అంశాల మీద ఇక్కడి ప్రజలు కొట్లాడుతూనే ఉంటారు. దాని పర్యవసానం మీద ఆ సాయుధ పోరాటం జరుగుతుంది. సాయుధ పోరాటం కొనసాగుతూ చివరి దశకు చేరుకున్న సమయంలో ముల్కీ రూల్స్ అమలు కోసం మళ్ళీ హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన పోరాటం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే
కాల్పులు కూడా జరుగుతాయి సిటీ కాలేజ్ వద్ద 53లో. ఆ కాల్పుల్లో చాలా 7 మరణిస్తారు. ఇది ఈ 2 పార్శ్వాలు తెలంగాణలో కొనసాగుతూ ఉంటాయి. అంటే ఈ పూర్వరంగం ఎందుకు చెప్తున్నానంటే 53లో ఫజల్ అలీ కమిటీ ఏర్పడ్డది. 53 నాటికి హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ ప్రాంతీయ అస్తిత్వం కావాలి, 1, 2 ప్రాంతంలో అసమానతలు పోయి ప్రజలకు కూడా సామాజిక జీవితంలో భాగస్వామ్యం కావాలి అనే డిమాండ్ ఇక్కడ చాలా బలంగా ఉంది. రెండవ భాగం ఏంటంటే మరోవైపు కోస్తాంధ్ర అనేది బ్రిటిష్ పాలనలో వాళ్ళు చిక్కుపోయి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేస్తారు. ఆ ఆందోళనల ఫలితంగానే చివరికి అక్కడ ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం అవుతుంది. కానీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రాకున్న ప్రధాన సమస్యలు ఏంటి? అప్పటికి ఇప్పటికీ రాజధాని నగరం లేకపోవటం. రెండవది కృష్ణా గోదావరి నదుల మీద వారికి ఆధిపత్యం లేదు. అవి కీలకం, ఆ ప్రాంతంలో ఇరిగేషన్ అవసరమని వాటి కోసం అవి కీలకమవుతాయి. విద్యుత్ ఉత్పాదనకు కావలసిన బొగ్గు లేదు. ఆదాయం కూడా తక్కువ. హైదరాబాదు ఆదాయంతో పోలిస్తే ఇక్కడ ఆదాయం కూడా తక్కువ. అక్కడ ప్రధానమైన డిమాండ్ ఏమొచ్చింది? తెలంగాణ కలిస్తే ఈ సమస్యలు పరిష్కారం అయితే ఎట్లన్నా చేసి తెలంగాణను కలుపుకోవాలనేటువంటి ఆలోచన అటువైపు నుంచి వస్తుంటాయి. ఫజల్ అలీ కమిటీ వేసినప్పుడు ఈ చర్చలు ఉమ్మడి తెలంగాణలో తీవ్రంగా కొనసాగుతున్నాయి. కమ్యూనిస్టులు విశాలాంధ్రను సమర్థిస్తారు. ఒకవైపు విశాలాంధ్రను సమర్థించే వాళ్ళు మీటింగులు పెట్టే ప్రయత్నం, ఆ మీటింగులను బహిష్కరిస్తారు స్థానిక ప్రజలు. మీటింగులు జరపడం కూడా చాలా కష్టమైపోతుంది. మరోవైపు విస్తృతమైన ఆందోళనలు జరుగుతుంటాయి. తెలంగాణ వ్యాపితంగా విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగుతుంటాయి. అందువల్ల 2 రకాల వాదనలు ఫజల్ అలీ కమిటీ ముందుకు వచ్చినాయి. ఫజల్ అలీ కమిటీ ముందుకు వచ్చిన వాదనలు ఏంటిది? ఫజల్ అలీ నాటికి ఉన్న పరిస్థితులు ఏంటి? ఫజల్ అలీ నాటికి భారతదేశం అతుకుల బొంతగా తయారై ఉన్నది. ఫజల్ అలీ కమిషన్ ఏర్పడిన నాటికి భారత ప్రజాస్వామిక సూత్రాల పునాది మీద రాజ్యాల పునర్వ్యవస్థీకరణ ఆవశ్యకతను వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయాలనుకుంటుంది. ఎందుకని? అప్పటికే దేశంలో రకరకాలైనటువంటి సమస్యలు, ఆందోళనలు ఉన్నాయి. ఇది కూడా నెత్తిన పెట్టుకుంటే ఇంకా గందరగోళం అవుతుందని. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేశవ్యాప్తంగా ఈ డిమాండ్లు మొదలవుతాయి. మహారాష్ట్ర కావాలని, కన్నడ కావాలని రకరకాల ఉద్యమాలు ముందుకొచ్చేసరికి అప్పుడు ప్రభుత్వం ఇంక ఇది అనివార్యం, వాయిదా వేయలేమని ఫజల్ అలీ కమిటీని వేస్తుంది. కాబట్టి ఫజల్ అలీ కమిటీ వచ్చే నాటికి ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు విశాలాంధ్రను కోరుతున్నారు, తెలంగాణ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. ఫజల్ అలీ కమిటీ హైదరాబాద్కు వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చింది. ఎంత స్ట్రాంగ్గా తెలంగాణ వాళ్ళు తన వాదాన్ని వినిపించారంటానికి ఒక 2 ఉదాహరణలు. మేము ప్రొఫెసర్ జయశంకర్ గారిని అడిగినాం, మీరు కలిసి రాశారు ఫజల్ అలీ కమిటీని. జయశంకర్ గారు మాతో చెప్పిన విషయం ఏంటంటే ఫజల్ అలీ కమిటీ దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళు యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, వాళ్ళకు కొంతమందికి అవకాశం ఇచ్చాను. 7-8 మంది. తెలంగాణలో ఒక లాభం ఏంటంటే ఉర్దూ మాట్లాడటం వచ్చు. అప్పటికి వీళ్ళకు ఉర్దూ లాంగ్వేజ్ ఆఫ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి వచ్చు. వీళ్ళు పోయి చాలా వివరంగా తెలంగాణ ఆవశ్యకత గురించి వీళ్ళు చెప్తే అప్పుడు ఫజల్ అలీ అడిగిందంటే మీరంతా చిన్నపిల్లలు, 19-20 ఏళ్ళు, మీకేం తెలుస్తుంది రాజకీయాలు? ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయితే బతకగలుగుతుందా, మీకు అర్థమైతే లేదా అని అన్నాడట. అంటే వీళ్ళు అందరూ ఒకటేసారి ముక్తకంఠంతో మేము అడక్క తినైనా బతుకుతాం కానీ ఆంధ్ర వాళ్ళతో మేము కలవము అని వీళ్ళు సమాధానం చెప్పారు. ఎట్లా వచ్చిందో కానీ మా నోటికి వెళ్ళి సమాధానం వచ్చిందయా, మేము చెప్పినాము వాళ్లకు అని. ఈ సమాధానం ఎందుకు చెప్తున్నానంటే అప్పటికి అంత స్ట్రాంగ్గా ఉండే. ఆదిలాబాద్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి మాధవ్ రెడ్డి గారు సోషలిస్ట్ లీడర్. ఆయన సోషలిస్ట్ పార్టీ నుంచి గెలిచిండు. ఆయన పార్లమెంట్లో ఈ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత మీద విపులంగా పార్లమెంట్లో మాట్లాడినరు. ఆయన ఇక్కడ జరుగుతున్న ఆందోళనలన్నింటి గురించి పార్లమెంట్లో చెప్పిండ్రు. ఇవన్నీ అప్పుడు ఉన్న వాతావరణం అది. రాజకీయ నాయకులు కూడా ప్రధానంగా ఇక విడిగానే ఉందామని నిర్ణయానికి వస్తారు. ఇంతగా ప్రేరేపించిన ఒక కారణం ఏంటంటే 48 అంటే పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత
48 తర్వాత 48లో కదా బ్రిటిష్ వాళ్ళు భారతదేశం యాక్షన్ తీసుకుని హైదరాబాదును విలీనం చేస్తారు. విలీనం తర్వాత కొంతకాలము ఆంధ్ర ప్రాంతం నుంచి ఉద్యోగులను తెచ్చి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ను నడిపిస్తారు. వాళ్ళు తెలంగాణ పట్ల చులకనగా వ్యవహరిస్తారు. మీకు భాష తెలియదు, మీ తౌరక్యాంధ్రం మాట్లాడతారు అని ఒక వివక్షపూరితంగా వాళ్ళు మాట్లాడతారు. అది ఇక్కడ ప్రజల్లో ఆగ్రహం తెప్పించింది. ప్రధానమైనటువంటి కారణం కుదరదు, మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే వీళ్ళతో కలిగినటువంటి అనుభవాల రీత్యా మనకి ఇంకా అవసరం లేదు అనే ఒక బలమైన నిర్ణయానికి కూడా వస్తారు. అది జరిగినటువంటి వాస్తవం. ఈ విషయాలను ఫజల్ అలీ కమిటీకి చెప్తారు. ఫజల్ అలీ కమిటీ వాటిని రికార్డ్ చేస్తుంది. ఎందుకు కోరుతున్నారు, ఎందుకు వద్దంటున్నారు, ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారంటే రాజధాని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 2, కృష్ణా గోదావరి నదుల మీద ఒక ఉమ్మడి అధికారం ఏర్పడితే వాటిని తాము ఉపయోగించుకోవటం వీలవుతుంది. బొగ్గు మీద అధికారం దొరుకుతుంది. హైదరాబాద్ కూడా విలీనం చేసుకుంటే ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయవచ్చు. తెలుగు వాళ్ళంతా కలిసి ఉండటం మాకుండేటువంటి కోరికను కూడా నెరవేరుస్తుంది. వద్దనే వాళ్ళు ఎందుకు? ఫజల్ అలీ భాషలో చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ఒక ఆధిపత్యానికి గురవుతామనేటువంటి ఆందోళనని వాళ్ళు వ్యక్తం చేశారు. ఈ కారణాల వల్ల వీళ్ళు వద్దని అన్నారు. ఇన్ని భయాల మధ్యన విలీనం కుదరదు. తెలంగాణ ప్రజలు అంగీకరించకుండా అది కూడా 62 దాకా ఆగి 62లో తెలంగాణ ప్రజలు 3/2 ఆమోదిస్తే అప్పుడు విలీనం చేయాలి, అప్పటిదాకా వద్దు అనేది వాళ్ళ సూచన. కానీ ఏదో ఒక నిర్ణయం జరగాలనేది కేంద్రానికి ఉన్న అవసరం. విలీనం అయిపోవాలనేది ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి ఉన్నటువంటి ఒక కోరిక. ఈ మూడింటి మధ్యన ఏది నెరవేరుతుంది అనేది చాలా కీలకం. అప్పుడు రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి అసమ్మతిని, అసంతృప్తులను వాడుకొని మొత్తం మీద ఎంతైనా కొంత ఢిల్లీ రాజకీయాలతో ఉన్న పరిచయాల రీత్యా వాళ్ళు ఢిల్లీలో సపోర్టును సమీకరించుకొని కొంత ఒత్తిడి పెడతారు. అప్పుడు ఢిల్లీ నాయకులు స్పష్టంగా చెప్తారు, తెలంగాణ ప్రజలు ఒప్పుకోకుండా విలీనం జరిగే మాటే లేదు అని. 57 వచ్చే నాటికి 55 దాటింది, 56, 57లో 2వ ఎన్నికలు జరుగుతాయి. 2వ ఎన్నికల్లోపు రాష్ట్రాల ఏర్పాటును పూర్తి చేసి ఎన్నికలకు పోవాలనేది ఢిల్లీ నాయకుల కోరిక. ఈ కోరికలో ఏదో ఒక నిర్ణయం జరగాలని ఒక తాపత్రయం ఢిల్లీ నాయకుల్లోనూ ఇక్కడ కనబడుతూ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో. ఆ సమయంలో ఇక్కడ ఉన్న నాయకులను లొంగదీసుకొని ఒప్పించుకుంటే తప్ప రాష్ట్రం సాధ్యం కాదనే నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా ఒప్పించుకున్నాక చివరాఖరికి ఏమవుతుందంటే ఈ విలీనము ఆగేటట్టు లేదు అనే నిర్ణయానికి వచ్చినాక తెలంగాణ నాయకులు కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసి మాకు రక్షణలు కల్పించమని అడుగుతారు. దాని పర్యవసానమే ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరుగుతుంది. 55 ఎప్పుడు ఆగస్టు సెప్టెంబరు జరిగింది, 56లో ఫిబ్రవరి. అప్పుడు అది జరిగిన తర్వాత చివరికి ఏమవుతుందంటే విలీనం చేయాలనే నిర్ణయం అవుతుంది. ఆ విలీనము ఆ చట్ట ప్రకారం పార్లమెంట్లో అడుగుతారు. అప్పుడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలంగాణ ఏం కోరుకున్నది, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంశాలు ఏమిటి, అవన్నీ కూడా వాళ్ళు ప్రస్తావిస్తారు. వాస్తవానికి అప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో పేర్కొన్నది ఏంటంటే మిల్కీ రూల్స్ కంటిన్యూ అవుతాయి. తెలంగాణ వ్యక్తం చేసిన భయాల్లో అదొక కీలకమైనటువంటిది, మిల్కీ రూల్స్ కావాలి. రెండవది కీలకమైనది ఏంటంటే ఇక్కడి అడ్మిషన్లు కూడా ఇక్కడి పిల్లలకే ఇవ్వాలి. తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన బోర్డు కావాలి. ఆ బోర్డే తెలంగాణ నిర్ణయాలన్నింటినీ చేస్తుంది. ఇవన్నీ కూడా అందులో ప్రతిపాదనలు ఉంటాయి. మిల్కీ రూల్స్ కంటిన్యూ కావాలని ఇవన్నీ అందులో ఉన్నటువంటి హామీలు. ఈ హామీలను ఇక ప్లానింగ్ బోర్డు వచ్చేసరికి అది రీజనల్ కమిటీగా మారుతుంది. సపరేట్ ప్లానింగ్ బోర్డు బదులు ఒక రీజనల్ కమిటీ ఏర్పడుతుంది. రీజనల్ కమిటీ అనేది ఒక సభా సంఘం లాంటిది. ఈ సభా సంఘం అనేది నిర్ణయాలు చేస్తుంది. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. దాని తర్వాత మనకు విలీనం జరుగుతుంది. విలీనం ప్రకారం తెలంగాణకు కూడా మంత్రులు కొంత కోటా ఉండాలి. ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి
ఆంధ్ర ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రాకు ఉప ముఖ్యమంత్రి నిర్ణయాలు కూడా జరుగుతాయి. కానీ ఇవన్నీ నిర్ణయాలు కూడా అమలు కాకపోవటం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆందోళనలకు ఘర్షణకు కారణమవుతుంది. 58 నుంచి కొంత ఆందోళన మొదలైన 62, 63 నుంచి మాకు ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని అడగటం మొదలైతే చివరికి పాలొంచలో ముల్కీ రూల్స్ వైలేషన్ జరిగింది, ఉద్యోగాల్లో మా వాటా మాకు ఇవ్వలేదు అని ఆందోళన చేస్తారు. ఆ ఆందోళన తర్వాత వాళ్ళు సాధించుకుంటారు. ఆ సాధించుకున్న తర్వాత తెలంగాణ రక్షణలు అమలు చేయాలనే డిమాండ్తో తెలంగాణ వ్యాపితంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి 68లో. ఈ నిరసన కార్యక్రమాలతో చివరికి విద్యార్థులు ఏం తీర్మానం చేస్తారంటే బ్రహ్మానంద రెడ్డి గారు ఒప్పుకోవటం, అవతల ఉన్నటువంటి నాయకులు అసెంబ్లీ తిరస్కరించటం, ఇవన్నీ చూసిన తర్వాత 69 జనవరిలో మాకింకా పెద్దల హామీలు అమలు చేయటం కాదు, ప్రత్యేక రాష్ట్రమే కావాలని ఉస్మానియాలో విద్యార్థులు ప్రకటించి సదస్సు పెడతారు. ఆ సదస్సు తర్వాత అది తెలంగాణ వ్యాపితంగా అన్ని సంఘాలు ఆమోదించటం, ఆ సంఘాలకప్పుడు మద్దతుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, మొట్టమొదట పురుషోత్తం రావు లాంటి వాళ్ళు ఉంటారు, తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ కలిసి ఈ ఆందోళన నిర్మించటం ప్రారంభిస్తారు. దానికి తర్వాత చెన్నారెడ్డి వచ్చి ఏర్పడినటువంటి ప్రజాసమితికి ఆయన చైర్మన్ అవుతాడు. ప్రజాసమితి అనేది అప్పటికి రాజకీయ పార్టీ కాదు, 71లో అది రాజకీయ పార్టీగా దాన్ని రిజిస్టర్ చేస్తారు. ఇది జరిగినటువంటి ఒక పర్యవసానాలు. 69 నాటికి ఆందోళన ఉధృతంగా సాగుతుంది, ఫైరింగ్స్ అవుతాయి, చాలామంది చనిపోతారు. ఈ చనిపోయిన తర్వాత రాజకీయ వాతావరణంలో ఇంకా సాధ్యం కాదు అని నిర్ణయించుకుంటారు. 2 ఏళ్ల తర్వాత అలసిపోతారు. చాలా ఉధృతంగా, చాలా విపరీతమైనటువంటి దాడుల నడుమ అకాడమిక్ షెడ్యూల్ పూర్తిగా కూలబడిపోయి సాగినటువంటి ఉద్యమం. ఇంకా దీన్ని నడపటం కష్టమని కొంత ప్రజలు వెనకడుగు వేయటం, రాజకీయ ప్రక్రియలో మాత్రం ముందుగానే కొనసాగుతూ ఉన్నది, కానీ వెనకడుగు వేయటము, అట్లా ఉద్యమం అనేది కొంత ఉధృతి తగ్గుతున్న సమయంలో అప్పుడు ఇందిరాగాంధీ గారు 2/3 మెజారిటీతో ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవటము, ఇంకా ఇది సాధ్యం కాదనేటువంటి ఒక నైరాశ్యంలోకి రాజకీయ నాయకత్వం వెళ్ళిపోతుంది. ప్రజలకు లేదది. వాళ్ళందరూ కాంగ్రెస్తో విలీనమైన తర్వాత అప్పుడు సంపూర్ణ ప్రజాసమితిని ఏర్పాటు చేసి ఆ పోరాటాన్ని కొంతకాలం కొనసాగిస్తారు. అది అక్కడికి ఆగిపోతుంది. ఇదంతా కూడా మనకు 1950ల నుంచి 1970ల వరకు సాగినటువంటి పోరాటం. 1970 వరకు సాగిన పోరాటం తర్వాత మనకు జరిగిన కీలక పరిణామాలు ఏంటి, ఎప్పుడు మళ్ళా తెలంగాణ ఉద్యమం అంకురిస్తుంది, ఆ మధ్యకాలంలో సాగిన రాజకీయ పరిణామాలు ఏంటి, ఇవి 2 కీలకమైన ప్రశ్నలు. ప్రజలందరూ స్తబ్దంగా ఉన్నారా? 72 తర్వాత చల్లబడిపోయి 73లో 6 సూత్రాల పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తంగా చల్లబడిపోయినట్టేనా? ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి? మీ పాఠ్యాంశాలలో ఇది 2వ ఘట్టము. మీకు ఎకనామిక్స్లో కానీ తర్వాత మూమెంట్స్లో కానీ ఇది కీలకమైనటువంటి ఘట్టం అవుతుంది. మొదటిది చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, దీని తర్వాత మనకు జరిగినటువంటిది తెలంగాణలో అంతర్గతంగా సమానత్వం కోసం పోరాటాలు సాగుతుంటాయి. అంతర్గత సమానత్వం ఇది మొదటి పార్శ్వం. ఈ మొదటి పార్శ్వంలోనే 2 అంశాలు ఉంటాయి. ఒకవైపు పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెస్తాడు, గుర్తుందా? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెస్తాడు 74లో 73లోనే. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చిన తర్వాత పెద్దగా పంపిణీ జరగలేదు. కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రభావం ఏంటిదంటే, అంతర్గతమైన ఒత్తిడి ఒకటి ఏర్పడిపోయి ఇంకా భూస్వాముల్లో ఒక భయం మొదలైంది. ఇక మాకు భూములు ఉండవు, ఇక మేము దీన్ని కాపాడుకోలేమనే భయాన్ని సృష్టించగలిగింది. ఆ భయం వల్ల చాలామంది మిగులు భూమిని అమ్ముకోవటం ప్రారంభించింది.
కొంతమంది మిగులు భూమిని కాపాడుకున్నారు, కొందరు వదిలేసినారు. మొత్తం మీదనైతే ప్రభుత్వం కూడా తన వద్ద ఉన్నటువంటి బంజరు భూమిని అమ్మటం మొదలుపెట్టింది. ఈ రెండు రకాలైనటువంటి పరిణామాలు కూడా సమాంతరంగా చోటు చేసుకున్నాయి. మూడోది, ఇందిరాగాంధీ గెలిచింది, అంతర్గత విభజనలు తలెత్తినాయి. సిండికేట్ వర్గంపై ఆధిపత్యం సాధించడానికి ఒక రాడికల్ ప్రోగ్రామ్ను ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. దాన్ని 20 పాయింట్ ప్రోగ్రామ్. అందులో కీలకమైనది ఏంటంటే వెట్టి నిర్మూలన, ఎస్సీ ఎస్టీల యొక్క అభ్యున్నతి, ఇవన్నీ కూడా కొన్ని కీలక అంశాలు. ఎస్సీ ఎస్టీ అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపు, వాళ్ళ కోసం ఒక కమిటీ వేయటము, వాళ్ళ వెట్టి నుంచి బయటికి తీసుకురావటం కోసం అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయటం, వెట్టి రద్దు కోసం విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించటం. ఒకవైపు భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ఇంకోవైపు ఏం జరుగుతుందంటే ఈ వెట్టి నుంచి వీళ్ళని నిర్మూలించే కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ప్రజలు ఆ గ్రామంలో విముక్తి చెందటం ప్రారంభమైంది. ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఒక్కటే అసమానతలను ఛేదించలేవు. కొంత భూమి దొరికి బతకగలమనే విశ్వాసం ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో ఆ వర్గాల ప్రజలు ఏం చేసిందంటే దానికోసం చేసిన రెండవ కీలకమైనటువంటి పోరాటం ఏంటంటే నక్సల్బరీ ఉద్యమం. ఇది జరిగింది. ఈ రెండింటి వల్ల జరిగిన పర్యవసానం ఏంటంటే కింది నుంచి కూడా ఒత్తిడి మొదలైంది. యూనివర్సిటీ విద్యార్థులు గ్రామాలకు వెళ్ళి మార్పు కోసం ప్రచారం చేయటం, ఆ పర్యవసానంగా గ్రామాలలో ప్రజలు దొరల పెత్తనం నుంచి బయటకు వస్తారు. నేను ఒకసారి ఒక ఊరికి పోయినప్పుడు అడిగిన, మీ ఊళ్ళో ఏమేమి జరిగినాయి విషయాలు అని. ఒక పిల్లగాడు మమ్మల్ని ఊరంతా తిప్పిండు. 25 ఏళ్ళు ఉంటాయి కావచ్చు బహుశా. ఊరి మధ్యకు పోయినాక ఒక రచ్చబండ ఉంది. ఆ రచ్చబండ మీద కాలు పెట్టి ఈడ కూర్చోటానికి ఇన్నేళ్ళు కొట్లాడినాం సార్ అని అన్నాడు. అర్థమైందా? ఇక్కడ కూర్చోటానికి మేము ఇన్నేళ్ళు కొట్లాడాల్సి వచ్చింది అని. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనుషులు మేము స్వతంత్రంగా ఉండాలి, మా అభివృద్ధి మేము చేసుకోవాలి, మా ఊరి వ్యవహారాల్లో మాకు పాత్ర ఉండాలి, ఎన్నికల్లో మాకు కూడా ఒక పాత్ర ఉండాలని కోరుకోవటానికి అంత సమయం బట్టి ఆ స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఎన్టీ రామారావు గెలవటం కూడా సాధ్యమైంది. ఈ శక్తి విముక్తి పొందిన వాళ్ళందరూ ఎన్టీ రామారావుకు బేస్ అయింది. స్వతంత్రంగా నిలబడవచ్చనే ఆలోచనతో బేస్ అయింది. దాన్ని ఆకట్టుకోవటానికి ఎన్టీ రామారావు స్కీమ్స్ కూడా తీసుకొచ్చింది. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, అప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజర్వేషన్లను కొనసాగించటం, మండల వ్యవస్థను తీసుకురావటం, ఇవన్నీ కూడా భాగస్వామ్యాన్ని పెంచినాయి. ఇంత భాగస్వామ్యం పెరిగిన తర్వాత వీళ్ళు భూమి కూడా కొనుక్కోవటం మొదలైంది. కొంత భూమి కొనుక్కున్నారు రకరకాల పద్ధతుల్లో వచ్చిన ఆదాయంతో. అందువల్ల గ్రామాల్లో కొంత స్వతంత్రమైనటువంటి మధ్యతరగతి రైతాంగ వర్గం కూడా ఎదిగింది. రాజకీయమైన స్వతంత్రత దొరికింది. ఊరును నిర్వహించుకోగలిగేటువంటి శక్తి వాళ్ళకు వచ్చింది. అర్థమవుతుంది కదా? మనిషి స్వతంత్రంగా అయిన తర్వాత ఆయన పాలిటిక్స్లో ఫోర్స్ అయిపోయింది. ఇప్పుడు ఆయన పాలిటిక్స్లో ఫోర్స్. నువ్వెవరో అంటానికి లేదు, అనామకుడు కాదు. ఊరి పెద్ద మనిషి దగ్గరికి వస్తే చాలదు, మా ఇంటికి కూడా రావాలి, నన్ను కూడా అడగాలి, నా ఓటు కూడా ముఖ్యమే కదా, నన్ను అడిగితే తప్ప నేను నా ఓటు వేయను అనే దాకా ఆయన నిర్ణయము పోయింది. చాలాసార్లు బస్సుల్లో ప్రయాణించినప్పుడు మేము వినేది, ఇదంతా 20-30 సంవత్సరాల క్రితం మాట, 30-35 సంవత్సరాల క్రితం. ఊళ్ళల్లో రీసెర్చ్ కోసం మేము గ్రామాలు తిరిగినప్పుడు విన్నటువంటి మాటలు. వాళ్ళు ఏమనుకునేదంటే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రాజకీయాలు అనేవి దొరగడి నుంచి పల్లెటూరుకు గూడానికి వచ్చినాయి అని చెప్పే మాట వాళ్ళు మాట్లాడుకున్నారు. ఒక స్వతంత్రత దొరికింది, భూమి కొనుక్కున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, పిల్లల్ని చదివిస్తున్నాడు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉపయోగపడుతూ ఉన్నాయి. ఒక మార్పుకు ప్రాతిపదిక అనేది ఏర్పడ్డది.
ఈ మార్పుకు ప్రాతిపదిక అనేది ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ అంతా కూడా బాగుండొచ్చు కదా, కానీ ఎందుకు మార్పులు జరుగుతున్నాయి అనేది ప్రశ్న మీకు కలగవచ్చు. చాలా కీలకం ఏంటంటే సరళీకరణ వచ్చి దీనివల్ల వచ్చేటువంటి మార్పులన్నింటినీ గండి కొట్టింది. సరళీకరణ వచ్చిన తర్వాత ఈ మార్పులకు గండి కొట్టింది. ఏమైంది? ఈ ప్రజలు ప్రభుత్వం నుంచి సహాయాన్ని కోరుకున్నారు, ప్రభుత్వం నుంచి తమకు ఆదాయ భద్రతను కోరుకున్నారు, అందుకు కావలసిన విధానాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ వాస్తవానికి సరళీకరణ వచ్చిన తర్వాత 94 మన రాష్ట్రంలో సరళీకరణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే తెలంగాణలోనేమో ఆత్మహత్యలు మొదలైనవి, వ్యవసాయం నిర్లక్ష్యానికి గురైంది, తెలంగాణలో ఆత్మహత్యలు జరిగినాయి. మూడోది చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే అప్పటికే ఎదిగిన సంపన్న వర్గము వనరులపైన అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేసింది. ఇది సరళీకరణ వల్ల జరిగినటువంటి పరిణామం. అన్ని ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ ఆసుపత్రులు, రియల్ ఎస్టేట్ వ్యాపారము ఇవన్నీ విస్తరిస్తూ ఒక బలమైనటువంటి వర్గము ఎదిగి ఆ వర్గము అన్ని వ్యవస్థలపైన పట్టును కోరుకున్నది. దానివల్ల ఒక సంఘర్షణ తయారైంది. స్వాతంత్రతను పొందినటువంటి వర్గము వాళ్ళు భాగస్వామ్యం కోరుకుంటున్నారు, పెత్తనం కావాలనుకున్నటువంటి వర్గాలు వనరులపైన సంపూర్ణ ఆధిపత్యాన్ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యం నుంచి మళ్ళీ తెలంగాణ డిమాండ్ ముందుకు వచ్చింది. అప్పటికి పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏమో తెలుగు ఆత్మగౌరవం పేరుతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆత్మగౌరవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరుతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ తెలుగు ప్రజల ఆత్మగౌరవం అన్న నినాదంలో మనకెక్కడిది చోటు అనేది తెలంగాణ ప్రజల ఘోష. ఆ సమయంలో మొట్టమొదటిసారి 83లోనే ఎన్టీ రామారావు గెలిచిన కొద్ది రోజులకు హిమాయత్ నగర్ ఎన్నికలు వచ్చినాయి. హిమాయత్ నగర్ ఎన్నికల్లో ఉపేంద్రని నిలబెట్టిండ్రు ఎన్టీ రామారావు గారు. ఉపేంద్రని నిలబడితే వీళ్ళు ఇక్కడ వచ్చి నిలబడితే మనం ఎక్కడికి పోతాం? ఇక హైదరాబాద్ మన చేతిలో ఉండదని చెప్పి 69 ఉద్యమకారుల పాత్ర ఏంటంటే ఆ చైతన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చేమన్నారంటే ఇవి ఇట్లానే జరిగితే మనం బతకం అనే నిర్ణయానికి వాళ్ళు రావటము. ఆ నిర్ణయం జరిగిన తర్వాత ఏమైందంటే 69 తర్వాత జరిగిన పర్యవసానం ఏంటంటే వాళ్ళు అందరూ ఒకటై ఆల నరేంద్రకు మద్దతు ఇచ్చి ఆయనను గెలిపించిన తర్వాత దొరికినటువంటి ఉత్తేజంతో వాళ్ళు సంఘాలుగా ఏర్పడి తెలంగాణకు జరిగిన అన్యాయాలను 69 ఉద్యమం, ముల్కీ రూల్స్ రద్దు, 6 పాయింట్ ఫార్ములా ఇవన్నీ ఊరూరు చెప్పటం మొదలుపెట్టారు. చిన్న చిన్న మీటింగ్సే, చదువుకున్న వాళ్ళకే మాత్రం పరిమితమైనటువంటి ఘోష అది. ఇది కొంచెం విస్తరించి జయశంకర్ గారి ప్రోద్బలంతో 89లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఇక్కడనే ఖైరతాబాద్లో ఏర్పడింది. తెలంగాణ ప్రభాకర్ దానికి ప్రాథమికమైనటువంటి నాయకత్వం వహించింది. దాని ద్వారా తెలంగాణకు సంబంధించిన సమాచారం రావటం మొదలైంది. అప్పట్లో వాళ్ళు ఏం చేసేదంటే ఎవరి దగ్గరికన్నా పోయి హైదరాబాద్ రాష్ట్రం ఉండేది కదా మన దగ్గర అని ఉండేది. ముఖ్యమంత్రి ఎవరు అడిగేది, అందరినీ ఇవే ప్రశ్నలు అడిగేది. ముఖ్యమంత్రి ఎవరంటే ఎవరికి తెలియదు. అవును నిజమే, ఉండే కదా, ఎప్పుడు ఉండే, ఎంతమంది రోజులు ఉండే, అప్పుడు కొన్నాళ్ళు మనకు ముఖ్యమంత్రి ఉండేనా, ఉంటే వాళ్ళు ఏం చేసిండ్రు, పెద్ద మనుషుల ఒప్పందం ఏం జరిగింది, వాళ్ళు ఏం రాస్తున్నాయి, మనకేమి ఇచ్చిండ్రు, ఏమి ఇవ్వలేదు, ఇది వాళ్ళు జరిగిన చర్చ. అప్పుడు హైదరాబాద్లో బతుకమ్మ చేసుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడేది. బతుకమ్మ పండుగలు జరగకపోయేది, మనం ఎందుకు చేసుకోము హైదరాబాద్లో, ఇవి చర్చలు జరిగేవి. ఈ చర్చ విస్తరించడానికి కోసం మన తెలంగాణ అనే పత్రికను వాళ్ళు వచ్చేసింది. ఇది 89లో. ఈ రెండు జరిగిన తర్వాత మన తెలంగాణ పత్రిక విడుదలైన తర్వాత ఆ 69 ఉద్యమకారులందరూ మాట్లాడి తెలంగాణలో మ్యూజియంలో పెట్టవలసిన విషయంగా మిగిలిపోతుంది, మీరందరూ కూడా గట్టిగా తెలంగాణ చరిత్ర గురించి చెప్పండి అని మాట్లాడుకోవటం మొదలైంది. అట్లా తెలంగాణ గురించి మాట్లాడుకోవటం 92, 93లో యూనివర్సిటీల్లో 2 జాతీయ సదస్సులు జరుగుతాయి. ఆ సదస్సులకు జార్జ్ ఫెర్నాండెస్, సురేంద్ర మోహన్ వస్తారు. ఆ తర్వాత 96లో వరంగల్లో తెలంగాణ విద్రోహ దినం జరుగుతుంది. ఆ విద్రోహ దినం సందర్భంగా
మొట్టమొదటిసారి తెలంగాణ మీటింగ్కు వేలాది మంది హాజరై అక్కడి నుంచి అది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఈసారి ఉద్యమానికి ఉన్న తేడా ఏంటంటే విస్తృతమైన జనబాహుల్యం ఈ ప్రజా ఉద్యమంగా మారిన తర్వాత దీంట్లోకి వస్తారు. 69లో ప్రధానంగా విద్యావంతులు, గ్రామాల్లో ఉన్న పెద్దలు ప్రభావితమైన, గ్రామాల దాకా నినాదం పోయినా వాళ్ళు భాగస్వాములు కాలేదు. మలిదశ ఉద్యమంకి వచ్చేసరికి గ్రామాలు కూడా దీంట్లో పాల్గొనటం మొదలైంది. ప్రజలందరూ ఎందుకు పాల్గొన్నారంటే ఆ వనరుల పైన అధికారం, భాగస్వామ్యం, నిర్ణయాల్లో భాగస్వామ్యం, ఇది ప్రధానమైన డిమాండ్. అందుకని తెలంగాణ పోరాటాన్ని వలసాధిపత్య వ్యతిరేక పోరాటం అని చెప్పుకున్నారు. అందుకని తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు 3 దృక్కోణాలు ఉన్నాయి. ఇది సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రకటించుకునే ఉద్యమం చాలా మంది దృష్టిలో. రెండవ ఉద్యమం ఏంది, వాళ్ళు ఏమంటారంటే తెలంగాణ ఉద్యమం అనేది ప్రాంతీయ అసమానతలను తొలగించే ఉద్యమం. మూడవ వర్గం ఏమన్నదంటే ఇది ప్రధానంగా ప్రాచుర్యం పొందినటువంటి వాదన, తెలంగాణ ఉద్యమం అనేది ప్రాంతీయ దోపిడీకి వ్యతిరేకంగా, వలసాధిపత్యానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం. ఆంధ్ర పాలకుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా విముక్తి కోసం సాగుతున్నటువంటి ఉద్యమం ఇది. ఈ ఉద్యమము విజయవంతం కావాలంటే ప్రజలందరూ దీంట్లో భాగస్వాములు కావాలి. ఆ భాగస్వాములుగా చేయటానికి గ్రామ స్థాయిలో ప్రజలకు జరుగుతున్న నష్టాలను వివరించాలి అని పాటలు, అంతకుముందు కంటే ఎక్కువ సంఖ్యలో పాటలు, పుస్తకాలు, తర్వాత కళారూపాల ప్రదర్శన, ధూమ్ధాంలు, తర్వాత ఇవన్నీ కూడా చాలా జనబాహుల్యంలోకి వచ్చినాయి. కరపత్రాలు, బ్యానర్లు, రోడ్ల మీద బ్యానర్లు కట్టి విషయాలను వివరించే ప్రయత్నం, వంట వార్పులు, ఇవన్నీ ఆందోళన రూపం. ఇవి ముందుకొచ్చి విస్తృతంగా ఆందోళన జరిగింది. అప్పుడు జయశంకర్ గారు ఏమన్నారంటే ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉంటాయి, ఆ 3 పార్శ్వాలు కీలకము అని బోధించటం జరిగింది. అందులో మొదటిది తెలంగాణ ఎందుకు అవసరం అనేది చెప్పాలి. అది మొదటిది. ఈ భావవ్యాప్తి వరకు మనం చదువుకున్న వాళ్ళని చేయగలం అని ఆయన చెప్పేవాడు. చదువుకున్న వాళ్ళు మౌనము, ఆయన ఎందుకు ఆ మాట వాడిండో కానీ టెర్రరిజం కంటే పెద్ద నష్టము అని చెప్పి ఆయన చెప్పేవాడు. మౌనంగా ఉండరాదు, ప్రజలకు తెలియదని కాదు, ప్రజలకు కారణాలు తెలియవు, ఆ కారణాలను తెలియజెప్పటం. ఎందుకు వెనకబడినం, ఎందుకు నీళ్లు రాలేదు, ఎందుకు నిధులు లేవు, ఎందుకు ఉద్యోగాలు లేవు, దాని కారణాలను ప్రజలకు తెలియజెప్పి ప్రజలను కదిలించగలిగితే అది మొదటి భాగం అవుతుంది. రెండోది ఆందోళన. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన నిర్వహించటం. మూడవ భాగము చాలా కీలకమైనటువంటిది, రాజకీయ ప్రక్రియ. ఇది ఆయన చెప్పినటువంటి 3 అంశాలు, రాజకీయ ప్రక్రియ. ఈ 3 దశలుగా సాగితే ఇది ఉద్యమము ఒక బలమైన ఉద్యమంగా కొనసాగుతుంది. భావవ్యాప్తి అనేది విస్తృతంగా పాటల ద్వారా, పుస్తకాల ద్వారా, కరపత్రాల ద్వారా, చిన్న చిన్న వీడియోల ద్వారా నడిచింది. ఆందోళన కార్యక్రమాలకు సంబంధించినంత మేరకు రకరకాలైనటువంటి ఉద్యమ రూపాలను ఎంచుకున్నారు. అవి మీకు తెలిసినవే. వంట వార్పు నుంచి మొదలుకుంటే అనేక రూపాల్లో ఉద్యమాలను నిర్వహించడం జరిగింది. రాస్తా రోకో, ఆఫీసులు బంద్ చేయటం, పాలనను స్తంభింపజేయటం, ఇట్లాంటి రకరకాల రూపాల్లో సాగినవి. ఇది చివరిగా ఎప్పుడు పరిపూర్తినిస్తుందంటే రాజకీయ ప్రక్రియ జరిగినప్పుడే అంతిమంగా ప్రజల డిమాండు ఒక నిర్ణయ రూపం తీసుకుంటుంది, అమల్లోకి వస్తుంది. ఆ రాజకీయ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది, కానీ ఆంధ్ర పాలకుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా వాళ్ళు దాన్ని అమలు చేయలేకపోతారు. నేను ఒక చాలా ప్రధానమైన కాంగ్రెస్ నాయకుడిని ఒకసారి అడిగిన, మీరు తెలంగాణ ఇస్తామంటారు,
అమలు చేయరు. కమిటీ పెడతారు, అభిప్రాయాలు తీసుకుంటారు, నిర్ణయం వారంలో అంటారు. వారం అంటే వారం కాదు, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు అని ఎత్తవేస్తారు. మీ ధోరణి ఏంది అని అడిగిన. మమ్మల్ని ఏం చేయమంటావు, మా పార్టీ మిగలదు తెలంగాణ ఇచ్చినాక. ఆంధ్ర ప్రాంత నాయకులు పైసలు పోసి పార్టీని చీలుస్తారు. కాబట్టి మా ఈ కావలసిన బిల్లులన్నీ ఆమోదింపజేసుకున్నాక అప్పుడు తెలంగాణ బిల్లు పెడతామని. ఎప్పుడది? ఇంకా పార్లమెంట్ క్లోజ్ అయ్యే ముందు ఆఖరి బిల్లు తెలంగాణ బిల్లు. ఆ బిల్లు ఆ రోజు పాస్ అయితే తెలంగాణ వస్తుంది, పాస్ కాకపోతే తెలంగాణ మళ్ళీ ఎన్నికల తర్వాతనే. ఇంకప్పుడు వచ్చే ఛాన్స్ లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో అది పాస్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో పాస్ కాకూడదు అనేది ఆంధ్ర పాలకుల ఎత్తుగడ. అది సంఘర్షణ పార్లమెంట్లో చాలా తీవ్రంగా జరిగింది, మామూలు సంఘర్షణ కాదు. అయితే తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉన్న రెండవ పాత్ర ఏంటంటే 2 రకాలైన ఉద్యమాలు సాగినాయి. ఒకటి, రాజకీయ ప్రక్రియ నడిపించడం కోసం రాజకీయ పార్టీలు వచ్చినాయి. రెండో వైపు ప్రజా సంఘాలు వచ్చినాయి. ఈ 2 ఉన్నాయి. ఈ 2 సమాంతరంగా పనిచేసినాయి. 69 ఉద్యమంలో ఏం జరిగింది? అన్ని కలిపి ఒక తెలంగాణ జన సమితి ఏర్పడ్డది. అప్పుడు ప్రజా సమితి ఏర్పడ్డది. ఇప్పుడు 2 సమాంతరంగా సాగింది. ఇవన్నింటినీ కలిపి సమన్వయం చేసి ఉద్యమాన్ని ముందుకు నడపటం కోసమే 2009లో జేఏసీ ఏర్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ ఆందోళనలు చూసిన తర్వాత తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం చేస్తుంది. కానీ ఇన్నింటి మధ్యన సమన్వయం పరిచి తెలంగాణ ప్రకటన చేస్తారు 2009లో. ఒకవైపు యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన, చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. మరోవైపు కేసీఆర్ దీక్ష. ఈ రెండింటి నేపథ్యంలో తెలంగాణ నిర్ణయం చేస్తారు. నిర్ణయం చేసే ముందు అన్ని పార్టీలను అడుగుతారు, అందరూ ఇవ్వమని చెప్తారు. అది జరుగుతుంది. కానీ తెల్లవారి ఆందోళనలు చెలరేగుతాయి ఆంధ్ర ప్రాంతంలో. అందువల్ల నిర్ణయాన్ని స్తంభింపజేస్తారు. స్తంభింపజేసిన తర్వాత ప్రజలకు ఏమర్థమవుతుందంటే, అక్కడ ఎమ్మెల్యేలందరూ ఒకటే రాజీనామా చేస్తే తెలంగాణ ఆగింది. ఎంతో లాభం ఉండబట్టే వాళ్ళు ఆపుతున్నారు కదా, లేకపోతే ఎందుకు అడ్డం పడతారు? ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన ఎమ్మెల్యేలు కూడా ఒత్తిడి పెట్టాలి. వాళ్ళు కదలాలంటే మనం పూనుకోవాలి. తెలంగాణ రాజకీయ నాయకత్వం పైన పెత్తనమంతా ఆంధ్ర నాయకులది, తెలంగాణది కాదు. కాబట్టి వీళ్ళు కదలలేరు. మనం ఆందోళన చేయటం మన బాధ్యత అని నిర్ణయించుకొని ఆందోళన కొనసాగించాలనుకుంటారు. ఆందోళనల ద్వారా ఒత్తిడి పెట్టాలి, రాజకీయ నాయకత్వాన్ని కూడా బయటికి తేవాలి. అప్పుడు ఈ ఆందోళనలు తీవ్రంగా కొనసాగించడం కోసమే తెలంగాణ జేఏసీ అనేది ఏర్పడుతుంది. 2009 డిసెంబర్ 23 నాడు. ఇది జరిగిన తర్వాత ఇక ఆందోళనలన్నీ జేఏసీ ఆధ్వర్యంలో సమన్వయంగా సాగుతూ ఉంటాయి. ఇది మీకు తెలిసినటువంటి వాస్తవం. ఎన్ని దశలు సాగినాయి? 2009-10 మొత్తము కృష్ణా కమిటీ వేస్తారు. అప్పుడు ప్రాక్టికల్గా జరిగిన నిర్ణయం ఏంటంటే, జేఏసీ ఏమో తిరస్కరిస్తారు, కానీ సంఘాలన్నీ కృష్ణా కమిటీకి, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు ఇస్తాయి. 1 సంవత్సరంలోగా నివేదిక ఇవ్వాలంటే ఇస్తారనే నమ్మకం లేక ఆందోళనలు కొనసాగినాయి. కానీ సరిగ్గా డిసెంబర్ 31 నాడు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇస్తుంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక చాలా సమాచారాన్ని అందజేస్తుంది. మీరు జాగ్రత్తగా చదివితే అంతకంటే ఉపయోగకరమైన గ్రంథం మరొకటి లేదు, ఆంధ్రప్రదేశ్ మీద కానీ తెలంగాణ మీద కానీ. ఈ గ్రంథం చదివిన తర్వాత మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం కొనసాగించడం సాధ్యం కాదు అని చెప్తూనే పరిష్కారం మాత్రం ఇవ్వరు. విభజన అనేది ఒక పరిష్కారమే. ఆ విభజనను మనం తప్పించుకోవాలంటే ఉపాయాలు చెప్తారు. సీక్రెట్ 8th చాప్టర్లోనేమో అణిచివేత ఉపాయం చెప్తారు. మిగతా చాప్టర్స్లో, వాళ్ళ ఆఖరి చాప్టర్స్లో చెప్పే మార్గాల్లో ఇంకా రకరకాలు ఉంటే అవి అమలుకు సాధ్యం కానటువంటి విషయాలు. ఇది శ్రీకృష్ణ కమిటీ నివేదిక. ఈ నివేదికను తిరస్కరిస్తూ, నివేదిక కూడా ఉమ్మడి రాష్ట్రం కొనసాగించలేమని అంటున్నది కాబట్టి
ఆ నివేదిక సూచన చేయలేదు కాబట్టి విభజన ఒక్కటే మార్గం అని చెప్పి ఇక 2011 జనవరి నుంచి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయటం. దాంట్లో భాగంగా మొదట సహాయ నిరాకరణ, మిలియన్ మార్చు, తర్వాత సకల జనుల సమ్మె, తర్వాత సాగరహారము, చెలో పార్లమెంట్, సంసద్ యాత్ర, సడక్ బంధు, ఇవి కార్యక్రమాలు సాగుతాయి. అంతా జరిగిన తర్వాత 2013 జూలైలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తారు. చేసిన తర్వాత యూపీఏ కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకున్నాక అప్పుడు వాళ్ళు ఆంధ్రాలో మళ్ళీ నిరసనలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి, ఎట్లా అమలు చేయాలనేది పరిష్కారం కోసం కేంద్రము ఒక మంత్రివర్గ కమిటీ వేసుకుంటారు. ఆ కమిటీ అప్పుడు దానికి యాంటోనీనా కాదు సభ్యులు ఉంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే మంత్రివర్గం కూడా నిర్ణయం చేసి బిల్లు తయారీ కోసం వాళ్ళు ఒక ఉపసంఘం వేస్తారు. ఆ ఉపసంఘము బిల్లు తయారు చేసి అందరి సలహాలు అడుగుతారు. దానికి అందరు కూడా సలహాలు ఇస్తారు. బిల్లు తయారైన తర్వాత పార్లమెంటులో కూడా రభస జరుగుతుంది. ఆ రభస జరిగిన తర్వాత చివరాఖరికి బిల్లు పాస్ అవుతుంది. పార్లమెంట్లో కూడా బిల్లు ఏం తొందరగా పాస్ కాలేదు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. బిల్లు టేబుల్ మీదకి రాకుండా అడ్డుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ టేబుల్ మీదకి, మంత్రి గారి టేబుల్ మీద నుంచి స్పీకర్ టేబుల్ మీదకి పోవాలి. దాదాపు కొంత దూరంలో, ఆ డోర్ దగ్గరనంత దూరంలో స్పీకర్ పోడియం ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా పోవాలనేదేమో బిల్లు ఆమోదించేటువంటి వర్గాల ప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లో ఏం నుంచి పోకముందు చించేయాలనేటువంటిది వాళ్ళ ఉపాయం. అది ప్రయత్నం. ఒక గోడలాగా నిలబడి బిల్లు తీసుకుపోతున్నప్పుడు రాజగోపాల్ గారు పెప్పర్ స్ప్రే చేస్తారు, గందరగోళం అవుతుంది. అయినప్పటికీ బిల్లు అయితే ఇంట్రడ్యూస్ అయింది. ఇంట్రడ్యూస్ అయినాక పాస్ చేయొచ్చాగా, పాస్ చేయకుండా ఏం చేస్తారంటే సభలో ఆందోళన చేస్తారు. పోడియం మధ్యలో వెల్లో దిగి అక్కడ ఆందోళన చేస్తుంటారు. ఆ ఆందోళన చేస్తున్నప్పుడు బిల్లు పాస్ చేయొచ్చా అనేది చర్చ. దానికి తెలంగాణ వాదులు ఏం చెప్తారంటే స్పీకర్కి, మరి ఆ గందరగోళం జరిగేటప్పుడు ఫైనాన్స్ బిల్లులు ఎట్లా పాస్ అవుతాయి అనే ప్రశ్న వేస్తారు. అప్పుడు వీళ్ళు స్పీకర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు, అత్యధిక మెజారిటీ ప్రజలు కనుక అంగీకరిస్తే మూజువాణి ఓటుతో ఆమోదింపజేయచ్చు అని. దానికి స్పీకర్ రూల్స్ అన్ని చెక్ చేసుకొని వారు ఒప్పుకుంటారు. అప్పుడు ఒక డౌట్ ఏంటంటే అసలు బీజేపీ సపోర్ట్ చేస్తుందా లేదా? అప్పుడు సభా నాయకులు ఎవరు? సుష్మా స్వరాజ్ బతిల్లాడి తీసుకపోతే మా మద్దతు ఉంది, మీరు బిల్లు పెట్టండి, మేము సమర్థిస్తామని కమల్నాథ్తో గట్టిగా సమాధానం చెప్తారు. బయట మరి మీ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే సభాపక్ష నాయకులు ఎవరు అని అడుగుతారు. మీరే కదా అంటే, మరి నేను చెప్తున్నా కదా మీకు, ఇక్కడ ఇంకొకరి వాదన మీకెందుకు అని ఆమె సమాధానం చెప్పినాక చివరికి స్పీకర్ దాంట్లో ప్రవేశపెట్టినాక ఇక బిల్లు దాని ఆమోదం కోసం అప్పుడు మూజువాణి ఓటుతో అత్యధిక మెజారిటీ ప్రజలు చర్చకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదింపజేస్తే మళ్ళీ రాజ్యసభకు వచ్చేసరికి వెంకయ్య నాయుడు గారు నిరసన తెలుపుతారు. ఆయన ఈ బిల్లులో అన్యాయం జరిగే విషయాలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతానికి అని, అవన్నింటినీ కూడా చర్చ చేసి హామీలు కొన్ని కేంద్రం ఇచ్చిన మీదట ఆ తర్వాత బిల్లును రాజ్యసభ కూడా ఆమోదిస్తారు. ఆ బిల్లుకు సంబంధించిన విషయాలు ఏంటంటే, మామూలుగా ఏ బిల్లు అయినా ఒక కొత్త రాష్ట్రం పురుడు పోసుకోవటానికి కావలసిన నియమాలను తయారు చేస్తారు, అంగాలను సృష్టిస్తారు. పార్వతీదేవి కదా తయారు చేసి బొమ్మకు ప్రాణం పోసినట్టు దీంట్లో కూడా ఏం చేయాలంటే ఒక్కొక్క అంగానికి అసెంబ్లీ, పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్, గవర్నర్ వాళ్ళన్నింటినీ ఏర్పాటు చేస్తూ బిల్లు పాస్ అవుతుంది. ఈ బిల్లు రాజ్యాంగ సవరణతో సమానం కాబట్టి ఆ బిల్లు ఆమోదింపజేసి తెలంగాణ బిల్లుకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే నీళ్ల వ్యవహారం కోసం ప్రత్యేకమైన బోర్డులు ఏర్పడతాయి. అది తెలంగాణ బిల్లుకు రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుకున్న ప్రత్యేకతలో ఇది ఒకటి. ఇది కాక ఈ బిల్లుకున్న ఇంకా కొన్ని ప్రత్యేక అంశాలు ఏంటంటే ఉద్యోగుల విభజనకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ప్రతిపాదనలు తయారు చేస్తారు. ఇట్లాంటివి కొన్ని దీంట్లో ఉన్నాయి. ప్రత్యేకంగా విభజన ప్రక్రియనేమో ఇప్పటికి ఇంకా పూర్తి కాలేదు, 10 ఏళ్ళు గడిచినా కానీ
ఇంత ఆలస్యం కూడా ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. అంటే అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 56లో విలీనం జరిగినప్పుడే రెండు భిన్నమైన సామాజిక ఆర్థిక వ్యవస్థలను విలీనం చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందు ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని రాజకీయంగా వెనుకబడి, ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతంతో మధ్యన కలపటం. అందుకని విలీనం జరిగింది రెండు భౌగోళిక ప్రాంతాలు మాత్రమే కాదు, విలీనం జరిగింది రెండు విభిన్నమైనటువంటి వైవిధ్యత కలిగినటువంటి సామాజిక ఆర్థిక వ్యవస్థల యొక్క విలీనం జరిగింది. ఈ విలీనము నిలవదు అనేది నెహ్రూ గారు ఆ రోజుల్లోనే చెప్పింది. తుంటరి పిల్లవానికి ఒక అమాయకురాలైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నాం, నిలిస్తే నిలిచింది, లేకపోతే లేదని ఆ రోజే ఆయన విడాకుల మంత్రం పెళ్లిలోనే ఆయన చదివిండు అని చెప్పి ఇప్పటికీ తెలంగాణలో అనుకుంటారు. ఇది జరిగినటువంటి పరిణామం. ఈ పరిణామం తర్వాత పరిష్కారం చేయటానికి జరిగిన ఏకైక ప్రయోగము, మొత్తానికి ప్రపంచంలోనే వినూత్నమైన ప్రయోగం రీజనల్ కమిటీ ఏర్పాటు. కానీ ఆ రీజనల్ కమిటీ కూడా దానికి ఇవ్వవలసిన అధికారాలను ఇవ్వలేదు. ఒరిజినల్గా ఏంటంటే తెలంగాణ పార్లమెంటు అసెంబ్లీ సభ్యులు, మంత్రులు కలిసి ఏర్పడేటువంటి ఒక కమిటీ అది. ఆ కమిటీ అట్లా ఏర్పడి ఉంటే, దానికి అధికారాలు విస్తృతంగా ఉంటే లాభం జరిగేది. వాస్తవానికి రీజనల్ కమిటీ చాలా కృషి చేసింది. వాళ్ళ నివేదికలు చదివితే మనమే ఆశ్చర్యపోతాం. 68లో ఉద్యమము ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా మారటానికి అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ మన కరీంనగర్కు సంబంధించినటువంటి అప్పటి నాయకులు చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆ నాయకులు వాళ్ళ సమాచారం అంతా ఇచ్చి మేము కొట్లాడి విసిగిపోయిన, మీరేమన్నా చెయ్యండి అని ఆ నివేదికలన్నీ ఇస్తారు. ఆ నివేదికలు చాలా స్పష్టంగా విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, ఇరిగేషన్ అభివృద్ధిలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను లేవనెత్తుతారు. 2, 3వ పంచవర్ష ప్రణాళికలను సమీక్షించి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని విశదీకరిస్తారు. మిగులు నిధులు తెలంగాణకు రావాల్సినవి రాలేదని కూడా చెప్తారు. లెక్క ప్రకారము, జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం మొత్తము ఉమ్మడి బడ్జెట్లో తెలంగాణ వాటా, ఉమ్మడి రాష్ట్రం ఖర్చులు తీసేయగా తెలంగాణ వాటా తెలంగాణకు ఇవ్వాల్సి ఉంటాయి. అట్లా కేటాయించి తెలంగాణ అభివృద్ధి కోసం పూనుకొని ఉంటే ఇబ్బంది కలిగేది కాదు. దానికోసం కూడా వీళ్ళు అడుగుతారు. తర్వాత ఉద్యమం మొదలైనాక కమిటీలు వేస్తారు, నిజమే మిగులు నిధులు రావాల్సి ఉంది అని. 70 కోట్ల నుంచి 110 కోట్లు లెక్కలవి. ఆ నిధులు తెలంగాణకు రాలేదు. ఆ 110 కోట్లు అంటే ఆ రోజు లెక్కల ప్రకారం మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంపూర్ణంగా అది పూర్తయింది. ఆ నిధులు రాకపోవటం, ఇవన్నీ కూడా తెలంగాణకు జరిగిన అన్యాయాలు. భాగస్వామ్యం దొరకకపోవటం, ఉప ముఖ్యమంత్రి తెలంగాణకి ఇయ్యమంటే అది 6వ వేలు కదా, ఉంటేంది లేకుంటే ఏందని దాన్ని తిరస్కరిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే తెలంగాణ రీజనల్ కమిటీ అనే ప్రయోగం విఫలమైంది. ఆ ప్రయోగం విఫలమైన తర్వాత వైవిధ్యభరితమైన రెండు ప్రాంతాలను కలిపి ఉంచటం కష్టమవుతుంది. అందువల్ల ఇవాళ రాష్ట్రాలను విడిగా చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అతికే ప్రయత్నం జరిగింది. రెండు భిన్నమైన సామాజిక వ్యవస్థలను అతకగలిగే మెటీరియల్ దొరకలేదు. రీజనల్ కమిటీ అనే పరిష్కారం ఫెయిల్ అయింది. అందువల్ల ఏమైందంటే ఇవి రెండు వైవిధ్యభరితమైన ప్రాంతాలుగానే మిగిలిపోయి ఘర్షణ పడుతూ వచ్చినాయి. తెలంగాణ ఉద్యమం బలపడ్డప్పుడు ఆయా పార్టీల్లో తెలంగాణ నాయకులు ఎదుర్కొన్న సమస్యలను వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఉదాహరణకి కొంతమంది నాయకులు చెప్పేది మాతో, మేము మంచినీళ్ళు, మాకు తెలంగాణ సాగునీటి సమస్యను పరిష్కరించమని అడిగితే సారు నీటి సమస్యను పరిష్కరించాలటం మంచినీళ్ళతే అంటారు. తాగినావు కదా ఇంకేంది ఇక పొమ్మని సమాధానం చెప్పిన ముఖ్యమంత్రులు ఉన్నారు. సార్ మేమేం మాట్లాడాలి, ఏం చెప్పాలి, మీరెందుకు మాట్లాడలేదని అడిగినాం చాలా మందితో. ఏం మాట్లాడతాం, మా రాజకీయ జీవితం వాడికే ముగుస్తుంది. రాజా రామేశ్వరరావు లాంటి వాడు చెప్తాడు, తెలంగాణ రాజకీయాల్లో నీకు టికెట్ ప్రవేశించాలనుకుంటే టికెట్ ఇవ్వడానికి నేను సిద్ధం, కానీ నువ్వు టికెట్కు నీ రాష్ట్ర నాయకులతో ప్రతిపాదన తెచ్చుకోమని. ఇక్కడికి వచ్చి ఎవరు ఇక్కడ కీలక పాత్ర పోషించే నాయకులు అని ఆయన వెతికితే ముగ్గురు కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సాగి సూర్యనారాయణ రాజు, సంజీవరెడ్డి,
సంజీవయ్య వాళ్ళే ఉంటారు. వాళ్ళలో ఒకరు చెప్తే తప్ప నెహ్రూ ఈయనకు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు. రాజా రామేశ్వరరావుకు నెహ్రూ దగ్గర స్నేహితుడు, కానీ టికెట్ ఇవ్వాలంటే పేరు ఇక్కడి నుంచి పోవాలి. ఆ పేరు చెప్పగలిగేటువంటి నాయకుడి కోసం ఆయన తనలాడినటువంటి విషయం గురించి రాస్తాడు. 88 తర్వాత పరిస్థితులు మారిపోయినాయండి. వాళ్ళ దగ్గరనేమో మైనింగ్ చేస్తున్నారు, వ్యవసాయంలో డబ్బులు ఉన్నాయి, వాళ్ళేమో బాగా సంపన్నులు అయిపోయిండ్రు, రాజకీయాలను శాసించగలిగిండ్రు. చెన్నారెడ్డి లాంటి వాడు వాళ్ళ ముందు విలవిల్లాడిపోయిండు, మంత్రి పదవిలో నిలబడలేకపోయిండు. వాళ్ళు మత ఘర్షణలను సృష్టించి చెన్నారెడ్డిని పదవీచ్యుతుని చేసినప్పుడు మేమేమీ సమాధానం చెప్పలేని స్థితిలో మేము మిగిలిపోయినాం. ఆ రోజు మాకు కళ్ళల్లో నీళ్లు రాలేదు, రక్తమే కారింది అని చెప్పిన నాయకులను కూడా చూసిన. అతగటానికి ఒక ప్రయత్నం అనేది సాధ్యపడలేదు. అతగటానికి జయశంకర్ సార్ మాకు ఇంకా చెప్పేది, తెలుగు యూనివర్సిటీని హైదరాబాద్కి ఎందుకు తెచ్చిండ్రు అని అడిగితేనేమో అది శ్రీశైలం నుంచి హైదరాబాద్కు తెచ్చిండ్రు. తర్వాత జేఎన్టీయును కూడా నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చిండ్రు. అది అక్కడే ఉంటే బాగుండేది కదా అని అంటేనేమో హైదరాబాద్ రాజధాని కదా, ఉమ్మడి రాష్ట్రంలో ఉండాలి, స్టేట్ యూనివర్సిటీ అన్నారు సార్. హెల్త్ యూనివర్సిటీ కూడా స్టేట్ యూనివర్సిటీ కదా, మరి విజయవాడలో ఎందుకు ఉందంటే ఆ ఒక్కటి ఇవ్వకపోతే ఎట్లా బ్రదర్ అని సమాధానం చెప్పిండ్రు. మేము ఏదడిగినా వాళ్ళు బొంకిండ్రు తప్ప మాకు సమాధానం చెప్పలేదు, న్యాయంగా మాకు సమాధానం రాలేదు. ఇవి ముఖ్యంగా 69 ఉద్యమకారులు ఎంత తీవ్రంగా వాటి మీద స్పందించేదో, వాళ్ళే లేకపోతే తెలంగాణ మాకు అర్థమయ్యేది కాదు విషయం అది. అంటే నేను కూడా అప్పుడు చూసిన దగ్గర నుంచి, కానీ మేము అప్పుడు భాగస్వామ్యంలో ఉండేవాళ్ళం కాదు, 10th క్లాస్ మాది. కాబట్టి చాలామందికి 69 ఉద్యమకారులు అప్పుడు చెప్పిండ్రు ఎట్లెట్లా ఇబ్బందులు ఎదురైనాయి, ఎట్లా అరెస్ట్ అయిండ్రు, ఎట్లా వాళ్ళని కేసులు పెట్టిండ్రు, ఎన్ని రోజులు జైల్లో ఉంచిండ్రు. ఆ ఆక్రోశం అంతా వాళ్ళలో దాచుకొని ఉన్నారు, కానీ దాన్ని వదిలిపెట్టలేదు. జాదవ్ గారు మాతో ఊకంటుండేది, మీకేం తెలంగాణ యాదికి లేదు, కానీ మాకు యాదికి ఉంది, అందుకనే November 1 మీరేమన్నా చేసుకోండి, కానీ మేమైతే విద్రోహ దినం మాకు చేతనైనంత కాలం మేము నడుపుతామని చెప్పి ఆయన November 1 అమరవీళ్ళ స్తూపంకి అడిగిపోయి పూలు పెట్టి అమరులను తలుచుకొని వాళ్ళు వచ్చేటోళ్ళు. అంటే అట్లా జాగ్రత్తగా వాళ్ళు కాపాడబట్టి మలిదశ మన అందరికీ కూడా ఆ ఉద్యమం అనేది అర్థమైంది, లేకపోతే అర్థమయ్యేది కాదు. మాకెప్పుడు కూడా 50 నుంచి 55 వరకు ఉన్న కాలం, 56 వరకు ఉన్న కాలం, 73 తర్వాత 96 వరకు ఉన్న కాలం మాకు అర్థమయ్యేది కాదు. ఏం జరిగింది అసలు, ఎందుకు ఇట్లా ఆ కాలంలో మరి ఇంతగా ఈ తెలంగాణ డిమాండ్ అనేది ఎందుకు మరుగున పడిపోయింది అన్నప్పుడు మాకు సమాధానాలు ఇప్పుడు దొరుకుతున్నాయి. వెతుక్కుంటుంటే, వెనుకకు పోయి వెతుకుతుంటే చాలా సమాధానాలు ఇప్పుడు దొరుకుతున్నాయి. చాలా కీలకం ఏంటంటే, వనరులపై ఆధిపత్యం కోసం, రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం కోసం తెలంగాణ సమాజం నిలబడి కొట్లాడుతుంటే ఒకవైపు, ఉమ్మడి రాష్ట్రంపై ఆధిపత్యం కోసం ఆంధ్ర పాలకులు మరొక వైపు. ఈ రెండింటి మధ్య ఘర్షణే తెలంగాణ ఉద్యమం. ఈ ఘర్షణ తలెత్తడానికి మూల కారణం ఏంటంటే, మౌలికంగా ఇవి రెండు భిన్న సామాజిక ఆర్థిక వ్యవస్థలు, వీటిని విలీనం చేసి కలిపి ఉంచటం అనేది అటు ఢిల్లీ కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ చేయలేకపోయాయి. రీజనల్ కమిటీ వ్యవస్థ అనేది పనిచేయలేదు, ఫెయిల్ అయింది. అందువల్ల ఏమైందంటే, మరుగున పడిపోయి ఉన్న ఈ అస్తిత్వం అంతా కూడా తెలంగాణ వాదము బలపడ్డ తర్వాత చాలా బలంగా ముందుకొచ్చింది. ఆ బలంగా ముందుకొచ్చే నాటికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ 69 తర్వాత జరిగిన ఉద్యమాలన్నీ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా నిలబెట్టి ఉంచాయి. కాబట్టి ఆ రాజకీయ శక్తిగా ఎదిగిన వాళ్ళు అప్పటికే పాట జనజీవితంలో భాగమై ఉంది. కాబట్టి ఆ సాంస్కృతికమైన ఆయుధాలన్నింటినీ ఉపయోగించిన తర్వాత ఈ ఉద్యమం అనేది చాలా వేగంగా గ్రామానికి విస్తరించింది. అంతగా విస్తరించి ఒక ప్రజా ఉద్యమంగా మారటం వల్లనే తెలంగాణ అనేది సాధ్యం కాదు. అట్లా జరిగితే తప్ప తెలంగాణ సాధ్యం కాలేదు. ఈ ఉద్యమం వల్ల జరిగిన ప్రక్రియ ఏంటంటే, రాజకీయంగా 2 ప్రాంతాలు విడిపోయింది, చట్టపరమైన విభజన మాత్రమే మిగిలిపోయింది. మాతో ఒక ఎడిటర్ అన్నాడు, 2 ప్రాంతాల మధ్యన రాజకీయ అగాధం ఏర్పడ్డాక దీన్ని కలిపి ఉంచటం ఎవరి వల్ల కాదు, నా దృష్టిలో తెలంగాణ రాజకీయంగా ఏర్పడ్డది, చట్టపరమైన విభజన ఒకటే మిగిలి ఉంది అని మాకెప్పుడు కూడా అంటుండేవాడు. అంత బలంగా ఆ ఉద్యమం అనేది ఇక్కడ ఉన్న రాజకీయ ఆధిపత్య మూలాలను పెకిలించి వేసినాయి. ఒక్కొక్క వర్గము
ఈ ఉద్యమంలో భాగం కావటంతో రాజకీయ ఆధిపత్యం అనేది ఎప్పుడైతే తెగిపోయిందో అప్పుడు మిగతా రంగాల్లో విభజన అనేది అనివార్యమైపోయింది. అది జరిగినటువంటి ఒక పరిణామము, జరిగినటువంటి వాస్తవం. 2009 నుంచి 14 మధ్య జరిగిన పోరాటం అంతా కూడా ఈ రాజకీయ విభజనను చాలా స్పష్టంగా తేల్చింది. ఆ రాజకీయ విభజన అనే దాన్ని చాలా తీవ్రమైనటువంటి పోరాటాల ఫలితంగా ఆ విభజనను చేసి పారేసినాయి. అది జరిగినటువంటి ఒక వాస్తవం. అట్లా ప్రజలు తమ వనరుల పైన అధికారం కోసం, బతుకు పైన ఒక అధికారం కోసం చేసిన పోరాటము ఇది. ఈ పోరాటాల ద్వారానే రాజకీయాలు అనేవి మారినాయి. తన్మంతట తాముగా ఒక రాజకీయ శక్తి నిలబడి తెలంగాణని ఏర్పాటు చేయలేదు. అందుకనే తెలంగాణ ఉద్యమం ఎప్పుడు కూడా ఈ రాజకీయ పార్టీల వెనుకలనే బలంగా సాగింది. ఆ నిలదొక్కుకోగలిగినప్పుడు రాజకీయ వర్గాలు అంతిమ లక్ష్యం దాకా తీసుకెళ్ళగలిగినాయి. అది చాలా కీలకమైనటువంటి అంశము. అది తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి స్వభావం. నేను ఇక్కడితో ఆపుతా. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. రాలేదు, ఏమనుమానం లేకుండా. మాతో జయశంకర్ సార్ ఒక మాట చెప్పేది. ఇక 2009 ప్రకటన, సోనియా గాంధీ గారి ప్రకటన వచ్చిన తర్వాత, ఢిల్లీ ప్రకటన వచ్చిన తర్వాత ఆయన మాతో ఏమన్నాడంటే, ఇప్పుడు ఎట్లాగూ తెలంగాణ వస్తుంది, కానీ ఆయన చట్టపరంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ జరిగే వరకు నేను తెలంగాణ ఏర్పాటు కోసం కొట్లాడాలి. అయితే తెలంగాణ ఏర్పడగానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకు లేదు. అంత సులభంగా అయ్యే పని కాదు. తెలంగాణ అభివృద్ధి కోసం మళ్ళొక్క పోరాటం చేయాలి అని నాతో ఏమన్నాడంటే, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే పోరాటం నాతోనే కాదు, ఇట్లా వేదిక మీద నిలబడి ఈ మాట చెప్పేది. నాకు మీరందరూ కూడా హామీ ఇవ్వాలి, మీరు తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడతామని ఖచ్చితమైన ప్రకటన చేయాలి, ప్రతిజ్ఞ చేయాలి అని మమ్మల్ని అందరినీ అడిగేవాడు మీటింగ్ చనిపోయే ముందు. అది జరిగింది. చాలా మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారు సార్. మీరు సిలబస్ కమిటీలో ఉన్నారు కదా, ఈ మూమెంట్ గురించి వీళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యాలంటే క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అంటారు సార్? మొట్టమొదట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమగ్రంగా చూడండి, ముక్కలుగా చూడకండి. అంటే తెలంగాణ హిస్టరీ అంటే ఒక 100 బిట్స్ అని అనుకోకండి. ఇది ఒకటే సమగ్రమైన చరిత్ర అని మీరు అనుకుంటే, ఆ స్థూలంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది మీ మనసులో ఉంటే, నేను అన్నట్టు 2 అంశాలు దీన్ని బలంగా ప్రభావితం చేసినాయి. ఒకటి తమ అస్తిత్వ పరిరక్షణ, రెండవది అంతర్గతంగా అసమానతలను ప్రశ్నించటం. ఇవి 2 తెలంగాణను నడిపినటువంటి ఆకాంక్ష. ఈ ఆకాంక్షలు మనం ఉన్నాయనుకుంటే ప్రతి దాంట్లో మనం జాగ్రత్తగా ఏదో ఒకటి బలంగా ముందుకున్నాయి. అంటే ఆకాంక్ష ఉన్న చోట అస్తిత్వం వదులుకోలేదు. అది అస్తిత్వ ఆకాంక్ష ఉన్న చోట వాళ్ళు, నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉండే అంశాన్ని వదులుకోలేదు. ఆధిపత్యం మీద కొట్లాడేటప్పుడు అస్తిత్వాన్ని వదులుకోలేదు. 2 మేళవించుకున్నారు చాలా జాగ్రత్తగా. అది తెలంగాణ ఉద్యమానికి ఇరుసురాయి లాంటిది. అది మనకు అర్థమైతే మీరు హిస్టరీ మీద ప్రిపేర్ అయినా, ఎకనామిక్స్ మీద ప్రిపేర్ అయినా వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చాలా కీలకం. అది ఎట్లా సాధ్యమైంది, ఏ మేరకు సాధ్యమైంది, ఏ మేరకు పురోగతి ఉంది, ఎక్కడ మనం ఆగిపోయినాం, ఇక్కడి నుంచి భవిష్యత్తుకు దారేంది, ఆ భవిష్యత్తుకు సంబంధించిన దారి వెతుక్కునే క్రమంలో జరిగే చర్చ ఒక తెలంగాణకు సంబంధించిందే కాదు, అది దేశవ్యాప్తమైనటువంటి చాలా చర్చ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుంది, దాంట్లో ఏ వర్గాలకు ఏ మేరకు భాగస్వామ్యం ఉంటుంది, కొందరికి ఉండదా, కొందరికి పరిమితం అవుతుందా భాగస్వామ్యం, ఇవే కదా ప్రశ్నలు.
ఆర్థికాభివృద్ధిలో కానీ నిర్ణయం దగ్గర కానీ సామాజిక జీవితంలో కానీ భాగస్వామ్యం అందరికీ ఉండదా అనేది ప్రశ్న. అందరికీ ఉండాలనుకుంటే ఎట్లా ఉండాలి, దానికి ఏం చెయ్యాలి? అది మన దేశ అభివృద్ధికి కీలకమైన అంశం. దాన్ని మనము అంబేద్కర్ ఏమన్నాడు, గాంధీ ఏమన్నాడు, తర్వాత మన భారతదేశంలోనే అమర్త్య సేన్ ఏమన్నాడు, ఈ చర్చలు రకరకాల ఉద్యమాల నుంచి వచ్చినటువంటి డిమాండ్స్ ఇవే మనం కీలకంగా కొంత తీసుకోగలిగితే మీకు జనరల్ స్టడీస్లో కూడా పరిష్కారం ఉంటుంది. మొత్తానికి జీవితం ఒకటే. తెలంగాణ అనేది ఒకటి, కొన్ని ప్రత్యేకతలు ఉండొచ్చు, ఆంధ్ర కొన్ని ప్రత్యేకతలు ఉండొచ్చు. ఈ జీవితాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఆ మనుషులు చేసిన ప్రయాణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు చాలా మిగతా అన్ని విషయాలను కూడా అర్థం చేసుకోవటం చాలా సులువైతుంది. అది నేను స్థూలంగా చెప్పేది. ఇందులో కొన్ని కీలక ఘట్టాలు ఉంటాయి. ముల్కీ వస్తే ఎట్లా వచ్చింది, ఏమున్నాయి దాంట్లో అంశాలు, ఈ అస్తిత్వం 52 దాకా ఎట్లా నడిచింది, ఎట్లా ప్రభావితం చేసింది తెలంగాణ చరిత్ర. ఆ తర్వాత కూడా ఆగలేదు, మళ్ళీ కూడా 16U 6 పాయింట్ ఫార్ములా, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు అన్నింటిలో కూడా అభివృద్ధి, అస్తిత్వం ఇవే కదా కీలకంగా ఉన్నాయి. వీటిని మీరు కనుక తీసుకోగలిగితే అప్పుడు మీకు చాలా సులువైతుంది దేని మీద ఫోకస్ చేయాలి. ముల్కీ చాలా కీలకం, పెద్ద మనుషుల ఒప్పందం, ఫజల్ అలీ కమిటీ నివేదిక, వీటిల్ని మీరు చూడగలిగితే బిట్స్ ఏమొస్తాయి అనేది మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత 60 తర్వాత జరిగినటువంటి ల్యాండ్ సీలింగ్ కానీ, ఆ తర్వాత జరిగిన రైతాంగ పోరాటాలు కానీ, అవి లేవనెత్తిన డిమాండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా కీలకం. అట్లా వాటిని మనం పరిగణలోకి తీసుకుంటే మన చాలా విషయాలు అర్థమవుతాయి. అప్పుడు జరిగిన ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజలు చేసిన లేవనెత్తిన డిమాండ్లు, వాటి అమలుకు సంబంధించిన గణాంకాలు, ఇవి కీలకం కదా. తర్వాత వచ్చిన దాంట్లో ఇప్పటి నుంచి మళ్ళీ దశ ఉద్యమం తలెత్తే, ఇందులో కీలక ఘట్టాలు, ఆ ఘట్టాలలో ఒక్కొక్క ఘట్టం మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎన్ని సంఘాలు 96 తర్వాత ఏర్పడ్డాయి, ముఖ్యమైనది వాటి ప్రయత్నం ఏముండే, వాటి లక్ష్యాలు ఏముండే, చివరాఖరిగా 2009 తర్వాత జరిగినటువంటి ఉద్యమాలు, తేదీలు, లక్ష్యాలు, రూపాలు, చివరికి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ఏర్పడినటువంటి నడిచిన ప్రక్రియ, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, దాని ముందు వచ్చిన ప్రతిపాదనలు, వాళ్ళు చేసిన రికమెండేషన్స్, బిల్లు పాస్ కావటం, బిల్లు పాస్ అయితే దాని లక్షణాలు ఏంటి, దాంట్లో ఏమున్నాయి, సారాంశం ఏంటి, ఇవి మీకు కనబడేవి కీలకమైనవి. టెన్షన్ పడిపోకుండా, విడిగా కాకుండా మూలంగా కనెక్ట్ చేసుకొని చూడాలి. తర్వాత మీకు ఆర్థిక రంగం, తెలంగాణ ఆర్థిక రంగం మీకు చదివినప్పుడు మళ్ళీ ఆడబడి ఇవే వస్తాయి కదా. హిస్టరీ అండ్ కల్చర్ చదివినప్పుడు ఇవే అంశాలు వస్తాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క దృష్టికోణం నుంచి చూస్తుంటాం. మామూలుగా బదనాం చేసినంత చెడ్డగా తెలుగు అకాడమీ పుస్తకాలు ఏం లేవు, బాగానే ఉన్నాయి నా దృష్టిలో. నేను మొన్న కూడా మళ్ళీ చదివిన ఒకసారి, దాన్ని తీసుకోవచ్చు ప్రాథమికంగా. చాలా సమాచారం బాగానే దొరుకుతాయి. కొన్ని డేట్స్ అక్కడక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. కొన్నింటికి ఇన్ఫర్మేషన్ 69 ఉద్యమం అట్లాంటివి ఉన్నప్పుడు కొంత విప్రకాష్కి చూసుకోండి, అక్కడ బాగానే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాంట్లో మీకు ముల్కీ గురించి, ముల్కీ మూమెంట్ గురించి అందులో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీకు చదవాలనుకుంటే అనంతం, ఇంతకుముందు పుస్తకాలు కష్టంగా ఉండే, ఇప్పుడు చాలానే వచ్చినాయి. కానీ నేను ప్రాథమికంగా చెప్పేదైతే తెలుగు అకాడమీ కానీ, తర్వాత అదేవిధంగా విప్రకాష్ కూడా బాగానే ఉంది. ఆధునికమైన దశకు వచ్చినాక కొంచెం అక్కడక్కడ మీరు కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి 2009 తర్వాత. ఇప్పుడు వివిధ రాజకీయ వర్గాల పాత్ర అంటే
సంఘాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. పార్టీలు ఏమేమి నిర్ణయం తీసుకున్నాయి? 2001 నాటికి నిర్ణయం తీసుకున్నవి 2 పార్టీలు. ఒకటి కాంగ్రెస్, మేము మౌలికంగా మీరు పెట్టిన పత్రాన్ని ఒప్పుకుంటామని. రెండవది టిఆర్ఎస్, వాళ్ళకి అది ఒకటే డిమాండ్, దానికోసమే నిలబడ్డారు. కాబట్టి ఏంటంటే వాళ్ళంతా ఓపెన్గా గట్టిగా ఇంకే పార్టీ కూడా ఆ దశలో నిలబడలేకపోయింది. చాలా కీలకం ఏంటంటే దీనికి ఉండే ప్రజాస్వామిక స్వభావాన్ని టిఆర్ఎస్ అర్థం చేసుకోలేకపోయింది. అందువల్ల చాలా తప్పుటడుగులు వేసిండ్రు ఉద్యమ కాలంలో కానీ తర్వాత కానీ. ఇది మనకు ఉన్న ఒక అంశము. కాంగ్రెస్ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం కోసం ప్రోద్బలం చేసిన ఎమ్మెల్యేలు ఎవరు, దాని పేరేంటి, ఆ కమిటీది, వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద సోనియా గాంధీ ఏమన్నది, ఇవన్నీ వస్తాయి దాంట్లో. బీజేపీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంది, సిపిఐ వాళ్ళు ఏమన్నారు, ఎప్పుడు వచ్చిండ్రు, న్యూ డెమోక్రసీ పార్టీ కానీ మావోయిస్టులు కానీ వాళ్ళు ఏమన్నారు, అవి ఒక పార్శ్వం అయితే రెండో పార్శ్వం ఇందులో ఉన్న ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు కానీ అదేవిధంగా విద్యార్థి సంఘాలు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళతో పాటు అనేక కుల సంఘాలు కానీ అనేక సంఘాలు దాంట్లో కీలక పాత్ర పోషించినాయి. వాళ్ళ పాత్ర గురించి ఇవి నా దృష్టిలో ఎక్కువగా మీకు ప్రశ్నలు వచ్చే అంశాలు. రాజకీయ పార్టీల పాత్ర, రాజకీయ పక్షాల పాత్ర, రాజకీయేతర పక్షాల పాత్ర, ఇవి 2 అంశాలు ఉంటాయి. దాంట్లో ఎవరు ఎప్పుడు ఏ నిర్ణయం ఎట్లా చేసి, ఏ సంఘము ఎటువంటి తీర్మానం ఎప్పుడు చేసి తెలంగాణ కోసం ఎప్పుడు ఆవిర్భవించింది, ఇవి నా దృష్టిలో ముఖ్యమైన ప్రశ్న. కల్చర్ నేను ఇంతకు ముందు అన్నట్టుగా ముల్కీ ఉద్యమం కాడి నుంచి అడగండి, ముల్కీ ఉద్యమము నాటి నుంచి మొదలు పెడితే దానికంటే ముందు నుంచి, అంటే తెలంగాణ తన అస్తిత్వాన్ని తాను కాపాడాలని నిర్ణయించుకున్నప్పుడు తెలంగాణ పండుగలు ఇవన్నీ కీలకమవుతాయి కదా. వీటి గురించి, ఇక్కడ దేవతల గురించి, ఇక్కడ సాంస్కృతిక ఈ ప్రత్యేకతల గురించి రాసిన వ్యక్తుల గురించో, ఇవి నా దృష్టిలో ముఖ్యమైన ప్రశ్నలు అవుతాయి. పండుగలు, దానితో పాటుగా దానికి సంబంధించి ఏమన్నా పుస్తకాలు ఉంటే, పాటలు, కార్యక్రమాలు, ధూమ్ధాములు జరిగినాయి, ఇట్లాంటి వాటి అంశాల గురించి అడుగుతారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు ముల్కీ రూల్స్ డిమాండ్ వచ్చింది, దాని పునాదులకు మీరు పోతే చాలా సాంస్కృతిక అంశాలు ఆడ మీకు అర్థమవుతాయి. తెలంగాణలోనే ప్రత్యేకంగా ఇక్కడ కుతుబ్ షాహీలేమో వాళ్ళు సూఫీలను ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వాళ్ళు షియాలు, వాళ్ళు సూఫీలను బాగా ప్రోత్సహిస్తారు. ఈ సూఫీలు ఇక్కడికి వచ్చినాక భక్తి ఉద్యమాన్ని పాటిస్తారు కాబట్టి ఆ భక్తిని ప్రోత్సహిస్తారు. ఆ భక్తి ఉద్యమకారులు, వీళ్లకు సూఫీకి భక్తి ఉద్యమకారులకు మధ్యన మంచి సంబంధం ఏర్పడతాయి. ఘర్షణ ఉండదు, సారూప్యత ఉంటుంది. దాని ప్రభావంతో తెలంగాణలో కూడా చాలా సాంస్కృతిక అంశాలు ప్రవేశిస్తాయి. పీరిళ్ళపల్లి ఉదాహరణ, అట్లాంటివి చాలా తెలంగాణలో భాగమైపోతాయి. భాగమై తెలంగాణకు ఉండే వైవిధ్యతను, ఐక్యతను కూడా చూపిస్తాయి ఇవన్నీ. దీంతో పాటుగా వచ్చిన రెండవ కోణం ఏంటంటే, మీరు వస్తే వచ్చిండ్రు కానీ ఏ వీటిని అవసరమో దాన్ని ఆమోదించింది, కానీ పెత్తనాన్ని తెలంగాణ తిరస్కరించింది. ఆ బయట నుంచి వచ్చిన వర్గాలు ఎవరు, ఎందుకని తెలంగాణ దాన్ని తిరస్కరించింది, అక్కడి నుంచి మొదలు పెడితే ధూమ్ధామ్ దాకా ఈ చారిత్రక దేవతలు, గుళ్ళు, పూజలు, ఇవన్నీ ఈ సాంస్కృతిక జీవితంలో భాగంగా వచ్చిన ప్రధానమైనటువంటి గ్రంథాలు, రచయితలు, ఇవన్నీ సాంస్కృతిక అంశాలలో భాగంగా వస్తాయి. లాస్ట్ క్వశ్చన్ అడుగుతాడు సార్, ఆపేద్దాం. లాస్ట్ క్వశ్చన్. వ్యాపార దృక్పథంతో విభజించు పాలించు అనే అంశాన్ని భారత ప్రజలలో ప్రవేశపెట్టిన ప్రాసెస్ అనేది ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రాంతాలలో కూడా ఆ భావన అనేది ఇప్పటికీ ఉంది మానసికంగా మనుషుల్లో. దాన్ని తగ్గించాలంటే
మెయిన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లలో గురువు దేవుడితో సమానం కాబట్టి అలాంటి వాళ్ళ చేతుల మీదుగానే జ్ఞానము విభజించు పాలించు కాకుండా యునైట్ అండ్ డెవలప్ ద కంట్రీ అండ్ అవర్ సొసైటీ. ఇప్పుడున్న ప్రపంచీకరణ సమయంలో డివిజన్ ఇస్ నో మోర్ రిలవెంట్, యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్ అనే అంశాన్ని బలంగా తీసుకుపోతే అప్పుడు అభివృద్ధి వాటిలో ముఖ్యంగా తెలుగు వాళ్ళు, తెలంగాణ ప్రాంతము, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయేమో అని నాకు అనిపిస్తుంది సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు సార్? పూర్తి కరెక్టే, దాంట్లో మళ్ళీ చెక్ చేయలేదు. ఒకటే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన కొట్లాట కూడా ఆంధ్ర ప్రాంత పాలకులతోనే కానీ ప్రజలతో కాదు. ప్రజలతో ఉండే సంబంధము అది బలమైన సంబంధంగానే ఉండాలని మాతోని తెలంగాణ బిల్లు పాస్ అయినాక రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి బిల్లు పాస్ కావటానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపినాం. అంతా అయినాక ఆయన ఏమన్నాడంటే, ఆంధ్రతో మీరు ఘర్షణ పడరని, హైదరాబాద్ లో ఇప్పుడున్న ప్రశాంత వాతావరణమే ఉంటుందని నాకు మాట ఇవ్వాలి. అంటే మా లక్ష్యం కూడా అది కాదు సార్. మేము ఎన్నడూ అట్లా ఆలోచనతో కొట్లాడలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఎటుపోతారు, మాతో కలిసే ఉంటారు అంటే అట్లా కాదు, నాకు మాట ఇయ్యాలి. రెండోసారి మళ్ళా వివరణ ఇచ్చినాం. కాదు, నాకు మాట ఇయ్యి అంటే, మాట ఇవ్వడానికి ఎందుకు వెనుకోపోతాం సార్, మీకు వివరణ ఇచ్చినా మాట కూడా ఇస్తున్నా, మేము అట్లా ఏం గొడవలు కానీ అంటే అట్లాంటి ఒక అభిప్రాయం అనేది బయట ఉండేది. ఆ అభిప్రాయానికి భిన్నంగా అట్లా ఉండదు అనే మాట నాతో జయరాం రమేష్ గారు అన్నారు. అట్లా ఉండదు సార్, ప్రశాంతంగా కలిసి ఉంటారు, కలిసి జీవిస్తారు. గోరేటం కన్నా పాటే రాసింది కదా, నువ్వు రావచ్చు పోవచ్చు, గోయలు అమ్ముకోవచ్చు అన్నాడు. తర్వాత దాన్ని సరి చేసుకున్నాడు ఆయన. నువ్వు రాయబారం నాటకం ఆడవచ్చు, మేము మనసుమూరు కుట్టవచ్చు, కానీ మా దగ్గర పెత్తనం మాత్రం కుదరదు. అట్లానే ఉంటుంది సార్, అంతకంటే దీనికి మీరు భిన్నంగా ఉండదు అనే మాట కూడా చెప్పడం జరిగింది. ఇవాళకి కూడా తెలంగాణ ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నది. ఆ సంప్రదాయాన్ని పాటించవలసిన అవసరం ఉందనేది అందరూ కూడా నేర్చుకోవలసిన అవసరం ఉంది. మళ్ళా మతం పేరుతో ఇంకో పేరుతో ఘర్షణలు పెంచితే మాత్రం అది చాలా ప్రమాదకరం. అభివృద్ధికి కాకుండా అది ఆటంకాలను మాత్రమే సృష్టిస్తుంది అభివృద్ధి. పూర్తిగా మాకు నిలిచింది ఒకటే ఒక అంశం ఏంటంటే, తెలంగాణ ఆ రోజుల్లో మాకు ధైర్యంగా నిలబడి ధైర్యంగా మాట్లాడి కొట్లాడము అని అంటే, ఎక్కువ వరకు దానికి స్ఫూర్తి సాధారణ ప్రజలు. నేను తెలంగాణ జేఏసీ చైర్మన్ అయినాక వరంగల్ పోయినా. వరంగల్ పోతే ఒక రైతు వచ్చి నన్ను రిటర్న్ పట్టుకొని ఆపిండు. ఆపితే నేను కొంచెం దాగినా సార్, కానీ సోయి తప్పి లేను అన్నాడు. నేను చూస్తే అర్థమవుతుందని లేదన్నా. మరి ఎందుకు ఆపినావు నన్ను అంటే, అట్లా కాదు సార్, నువ్వు జేఏసీ చైర్మన్ అయితే నువ్వే ఎక్కువ అనుకోకు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు తెలంగాణ కోసం నీకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏందో ఎరికేనా నీకు, ఎట్లా కొట్లాడాలో నువ్వు నాకు చెప్పే అక్కర్లేదు, నాకు ఎరికే అర్థమైపోయింది మొత్తం నా కథ అంతా. కానీ నేను రోజు చేస్తే మా పక్కూరు ఒక రోజు చేస్తున్నాడు, ఇది ఇట్లయితే మనకు తెలంగాణ రాదు. అందరం కలిసి ఒకటే తీరుగా కొట్లాడాలి, ఒకటే తోవల పోవాలి. నువ్వు ఈ కలిపే పనే చేయాలి, కానీ అంతకుమించి నీకేం లేదని చెప్పి. అంటే విషయం ఏంటంటే, ఇట్లాంటివే మనకు చాలా వరకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి. చాలా మంది స్పష్టంగా చెప్పిండ్రు, అమ్ముడు పోతామని భయపడ్డారు. మీరు అమ్ముడు పోకుండా ఖచ్చితంగా నిలబడతామని నమ్మకం కుదిరిన రోజు తెలంగాణ ప్రజలు బయటకు వచ్చారు. ఆ నమ్మకం వాళ్ళకి ఎప్పుడు కుదిరిందంటే, మిలియన్ మార్చ్ చేసిన రోజు. అది చేసిన రోజు ఇక వీళ్ళు చేస్తారు అనే నమ్మకం కుదిరింది. చాలాసార్లు నేను కోరిక పోతే డప్పు కొడుతున్నాడు ఆయన పెళ్లి కాడ, సీతారాముల కళ్యాణం అవుతుంది, అక్కడ ఇళ్ళల్లో చేస్తారు కల్వకుర్తి కాడ. అందరు చేస్తూ ఉంటే నన్ను పిలిస్తే అక్షంతలు వేసి వస్తున్నా, డప్పు కొడుతున్నాడు ఆయన. ఆయన చెప్పులు తెగిపోయినాయి, పిన్నేసి పెట్టుకున్నాడు, అంగీ జరిగిపోయింది, ఆడ కూడా పిన్ను పెట్టుకున్నాడు. నన్ను ఆపి ఏమని అంటే, జేబులోకి ఇట్లా చేయి పెట్టిండు, ఇట్లా పెడతారు, జర జాగ్రత్తగా ఉండని చెప్పిండు. అంటే అప్పుడు వైపు జాగ్రత్తగా ఉండండి అంటే ఇవే స్ఫూర్తినిస్తాయి. మనం అనుకుంటాం కానీ పక్కన ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడితేనే ఏమన్నా చెప్పనియండి, ఆయన ఏం చెప్తే చెప్పనియండి.
అంటే మామూలు ప్రజలు ఇచ్చే ధైర్యము కానీ స్ఫూర్తి కానీ అది చాలా చాలా కీలకమైంది. ఇప్పటివరకు అయితే మంచిగానే చేస్తున్నాం కానీ అందరినీ కూడా కలుపుకోపోయా, మళ్ళీ వాళ్ళని వీళ్ళని జారిపోనిచ్చేవు, ఎవరిని జారిపోనియకుండా జాగ్రత్తగా చెప్పు అంటారు. అంటే ఇవన్నీ కూడా ఏమైతే అంటే ఒక స్పష్టతనిస్తాయి, ధైర్యంగా నిలబడే శక్తిని ఇస్తాయి, మద్దతు ఉన్నది కదా మనం ఏ పని గట్టిగా చేయాలి అని అనిపిస్తాయి. అట్లాంటివే మనకి ఎక్కువ వరకు స్ఫూర్తినిచ్చేటువంటి అంశాలు. బాధ్యత ఉన్నప్పుడు చరిత్ర ఒక దశ దాటడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశం దొరకటం కష్టమైన పని. అవకాశం దొరికినప్పుడు మనం పని బాధ్యతగా చెయ్యాలనే ఒత్తిడే మనల్ని కరెక్ట్గా నడిపిస్తాయి. సార్కి పాపం చాలా టైం తీసుకున్నాం. సార్ది తెలంగాణ రావటంలో సార్ది కీలక పాత్ర, ప్రొఫెసర్ కోదండరామ్ గారిది. మీరందరూ అప్పుడు ఇంకా స్కూల్కి వెళ్తా ఉన్నారేమో, 2009, 10, 11, 12, 13, 14. నాకు ఉద్యోగం వచ్చి రెగ్యులర్గా తెలంగాణ ఉద్యమం ప్రతిరోజు క్లాస్లో ఈరోజు న్యూస్ ఏంటి అంటే అడుగుతాం కదా, ఉద్యమంలో ప్రతిరోజు ఒకటి మూమెంట్ ఉండేదన్నమాట. సో అటువంటి సందర్భంలో ప్రతిరోజు సార్ తెలంగాణ కోసం పోరాడారు. అంటే ఈరోజు మార్నింగ్ కూడా నేను ఎక్కడో చెప్పాను వీడియోలో, ఏదైతే అన్సర్టైన్ గా ఉందో, ఎక్కడైతే మనకి దిక్కు తోచదో, అసలు జరుగుద్దో లేదో తెలీదు, కానీ ఆ టైంలో ఒక లక్ష్యం కోసం నిలబడ్డవాడే గొప్ప వ్యక్తి అనమాట. ఎప్పుడైనా సరే మనకి అన్సర్టైన్ టైమ్స్ లో కూడా తెలంగాణ ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో, మనం చూస్తామో లేవో తెలీదు, కానీ దానికోసం నించోవటం చాలా గొప్ప విషయం. సో మనకు చూడటానికి అంత భాగ్యం లేదు, కానీ సార్ చాలా మందితో వర్క్ చేశారు. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు లేరు, ఆయన ఉంటే ఖచ్చితంగా కలిసేవాళ్ళం అందరం ఒకసారి. తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, మీకు తెలుసో తెలీదో, మనకి చాలా దగ్గరగా ఆయన ఇల్లు ఉంది. ఒకప్పుడు నేను అశోక్ నగర్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ ఇల్లు చాలా ఫ్రీక్వెంట్ గా చాలా మంది గొప్ప వాళ్ళు వచ్చేవాళ్ళు, అంటే అందరు చర్చలు జరిగాయి అనమాట ఇక్కడ దగ్గరలో, మనకు వాకబుల్ డిస్టెన్స్. ఇప్పుడు కూడా రోజు ఆ వీధిలోకి వెళ్ళి అక్కడ వస్తూ ఆ ఇంటి దగ్గర ఒక నిమిషం అవుతుంది, ఇప్పుడు ఆ ఇల్లు తీసేశారు, అపార్ట్మెంట్ కట్టారు. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫౌండర్స్ ఆఫ్ మోడర్న్ తెలంగాణ అని చెప్పొచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ. చాలా మందికి ఆయన పేర్లు తెలియదు, పేరు కూడా తెలియదు ఇప్పుడు వచ్చిన యువతకి. సో తెలంగాణ నిర్మాతల పేర్లు, తెలంగాణ కోసం చాలా మంది కష్టపడ్డారు, కానీ ఇప్పుడున్న యువతకి, తెలంగాణ యువతకి కేవలం వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్స్ కూడా ఏం తెలియదు, అటువంటి పరిస్థితి వచ్చేసింది అనమాట. సో యూ షుడ్ నో. అందుకని మీకు మీ రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ ఉద్యమం ఏంటి, తొలి దశకి మలి దశకి డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్స్ తో పాటు 2009 నుంచి 2014 వరకు ఎంత ఉధృతంగా జరిగింది, ఇవన్నీ మీకు అర్థం కావాలని ఉద్దేశంతో సిలబస్ పెడతారు. ఎందుకు సిలబస్ పెడతారంటే రేపు మీరు వర్క్ చేయాలంటే మీకు అసలు ఈ రాష్ట్రం ఎలా వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న కష్ట నష్టాలు ఏంటి, ఈ రాష్ట్రం ఎన్ని కష్టాలతో స్టార్ట్ అయింది, దాన్ని ఎలా తీసుకెళ్లాలి ముందుకి, దాని యొక్క సంస్కృతి ఏంటి, అసలు తెలంగాణలో ఉద్యోగాల విషయం ఏంటి, ఇవన్నీ కూడా మీ ఆ సిలబస్ చదివితే మీరు ఆ దృక్పథంతో చదువు. సార్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని చెప్పారు, మీకు ప్రాపర్ గా దాన్ని అర్థం చేసుకుంటే అర్థమైపోద్ది. సో ఉద్యమం తెలిస్తేనే, రాష్ట్రం ఎలా పుట్టిందో తెలిస్తే నెక్స్ట్ రాష్ట్రం కోసం మనం ఏం చేయాలో మనకు అర్థమైంది. ఈ రాష్ట్రం కోసం చాలా మంది చనిపోయారు. యూనివర్సిటీస్లో అయితే 2-3 సంవత్సరాలు పిల్లలు చదువుకోలేదు, కొన్ని సంవత్సరాలు అయితే యూనివర్సిటీ స్తబ్దంగా ఉందన్నమాట. అదంతా నేను కళ్ళారా చూశాను. సో అటువంటి ఉద్యమం నుంచి ఇప్పుడు ఒక రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందన్నమాట. సో రేపు మీరు ప్రభుత్వంలోకి వస్తే, ఒక ప్రభుత్వ అధికారి అయితే ఎలా పనిచేస్తారనేది రాష్ట్రం గురించి తెలియాలని సిలబస్ లో పెట్టారు. అంతేగాని కష్టమైన సిలబస్ కాదు, ఇష్టపడి చదివితే ఈజీగా అర్థమవుతుంది, చాలా ఈజీగా అర్థమైంది. ఈ స్టోరీ సార్ ఇప్పుడు చెప్పారు కదా, కరెక్ట్ గా నేను 2005 సార్ ఏప్రిల్ 2005 మీరు తెలంగాణ ఎందుకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి అనే దాని మీద క్లాస్ సార్, సేమ్ క్లాస్, ఆ క్లాస్ లో సార్ స్టార్ట్ చేసిన విధానం ఏంటి తెలుసా, తెలంగాణ ఎత్తుగా ఉంటుంది, డెక్కన్ పీఠభూమిలో ఒక భాగం. సో అక్కడ కృష్ణ గోదావరి వస్తాయి, కానీ తెలంగాణ వాటర్ తెలంగాణ వాళ్ళు అనుభవించడానికి లేకుండా ఉంది. అక్కడి నుంచి ప్రతి ఒక్క సమస్య చెప్పుకుంటూ వచ్చారనమాట. సో ఆ సమస్య ఉంటే మనకి ఇంటర్వ్యూలో అర్థం అవుతుంది. సో ప్రాబ్లమ్ ఎనాలిసిస్ ఎలా చేస్తాం అనేది ఈ లెక్చర్స్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని ఆలోచిస్తూ సార్ చెప్పిన స్ట్రక్చర్ని పెట్టుకుని సిలబస్ నోట్ చేసుకుంటే ఈజీగా సక్సెస్ వచ్చింది. అండ్ సార్ చెప్పారు కదా ముల్కీ రూల్స్ గురించి క్వశ్చన్, తొలి దశకి మలి దశకి డిఫరెన్స్ ఏంటి, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో ఉన్న మేజర్ పాయింట్స్ ఏంటి,
ఎందుకు 2-3 years ఉన్నాక ఉద్యమం ఎలా అయింది, ప్రజా సమితి ఎలా ఏర్పడింది, సార్ చెప్పినవన్నీ మీరు అక్కడి నుంచి వచ్చేసి 2000 అండ్ క్వశ్చన్స్ మళ్ళీ 2009 to 2014 మధ్య ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, చూసుకుంటే అయిపోతుంది అనమాట. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్ ఫర్ హెల్పింగ్ us and giving such a great lecture. Give a big clap. Thank you. అప్పుడప్పుడు మా ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు కూడా ఉంటారు సార్, మీరు ఒకసారి వచ్చి తెలంగాణ గురించి సంవత్సరానికి ఒకసారి మాకు చెప్పండి, మేము సంతోషపడతాం. తప్పకుండా మీరు శ్రమ అనుకోకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.